హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని మనం ఈరోజు సెషన్ లోకి అడుగు పెడదాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారి యశోదానందన వ్రజనరం జన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధ మాధవ రాధే జయ రాధా మదన్ మోహన్ రాధే జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా గోపీనాథ గోపీనాథ రాధే నిత్య గౌర హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరినామ సంకీర్తన की मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नामिने नमो आचार्यपदाय निताय कृपपदाय गौरकदा दामोदर नगरमतार नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी परिचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य कथाञ्चन स्मृतयस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्री चैतन्यं नमामि तम् वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव वृंद की जय। हरि ओम तत्सत। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो अभद्राणि विधुनोति सुकृतम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। रंद्रा श्रीमद्भागवतम की। हरे कृष्ण అందరికి స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతం డైలీ సెషన్ దండవత్ ప్రణామం हरे माताजी। कृष्ण हरे कृष्ण। माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్ ధన్వత్ हरे ప్రణామం कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ दंड प्रणाम। हरे कृष्ण हरे माता कृष्ण जी। माता जी दंडवत प्रणाम। हरे कृष्ण ధన్వత్ माताजी ప్రణామం दंडवत प्रणाम। హరే కృష్ణ అందరికి ధన్వత్ ప్రణామం అండి. సో మనం 3వ స్కందం తృతీయ స్కందం 5వ అధ్యాయం మైత్రేయులతో విదురుని సంభాషణం ఆ అధ్యాయంలో ఉన్నాం మనం. నిన్న మనం చక్కగా చర్చించుకున్నాం ఏ విధంగా ఈ సృష్టి జరిగింది, ఆ విశ్వ సృష్టి ఏ విధంగా జరిగింది, ఆ 23 మూలికలు మూలకములు ఎలా వచ్చాయి, మన కారణోదక సాయి విష్ణు నుంచి ఏ విధంగా వచ్చాయి అంతవరకు మనం చర్చించుకున్నాం. సో ఇవన్నీ హరే కూడా కృష్ణ మాట అంటే పాప మెచ్యూర్ అయ్యిందండి, మనవరాలు. ఆ, అంటే ఇంకా పేరెంట్స్ ఓకే ఓకే ఏం పర్వాలేదు మాతాజీ వినొచ్చండి. సో నిన్న మనం ఆ క్రియేషన్ గురించి చర్చించుకున్నాం. 23 నుంచి 37 వరకు కూడా ఈ క్రియేషన్ పద్ధతి అంతా కూడా మన కారణోదక సాయి విష్ణు నుంచి ఏ విధంగా ఈ కాల ప్రభావ కారణంగా భౌతిక ప్రకృతి ఏ విధంగా రూపాంతరాలు చెందుతూ 23
ఈ యొక్క మూలకములు ఏ విధంగా వచ్చాయి చర్చించుకున్నా. ఇప్పుడు ఆ యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ అధిష్టాన దేవతలు కదండి, ఎవరైతే ఈ యొక్క సత్వగుణ అహంకార స్థితి నుంచి ఎవరైతే వస్తారో, మనసు మరియు అధిష్టాన దేవతలు కదండి, ఇంద్రియాలని నియంత్రించేవారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ప్రార్థిస్తున్నారు స్వామికి. ఎందుకంటే అక్కడితో క్రియేషన్ ఆగిపోయింది, మళ్ళీ స్వామి యాక్టివేట్ చేయాలి కదండి. సో అందుకని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. సో 38వ శ్లోకం వాళ్ళందరూ ప్రార్థన చేయటం కోసం ప్రారంభిస్తారు, ఆ విషయం చెప్తారు. 39 నుంచి 51 వరకు వాళ్ళు చేసిన వివిధ ప్రార్థనలు వస్తాయన్నమాట. అవి మనం చూద్దాం. 38వ శ్లోకం. ఏతే దేవా కళా విష్ణు కాలమాయాం సలింగినః నానాత్వాత్ స్వకీయానీసా ప్రోచుః ప్రాంజలయో విభుం. పైన పేర్కొనబడిన సమస్త భౌతికాంశముల అధిష్టాన దేవతలు విష్ణు భగవానుని అధీకృత విస్తారములై ఉన్నారు. వారందరూ బాహ్యశక్తి ఆధీనమున కాలరూపులై ఉన్నారు. వారు అతని కలలే. వివిధములకు విశ్వ కార్యములు వారికి అప్పజెప్పబడినందునను మరియు ఆ కార్యములను వారు నిర్వహింపజాలకపోయినందునను దేవదేవునికి ఈ రీతి ఆకర్షణీయమగు ప్రార్థనను అర్పించిరి. 39వ శ్లోకం. దేవోవాచ నమామతే దేవ పదారవిందం ప్రపన్నతాపోసమాతపత్రం యన్మూలకేతాయతయోజ్ఞసోరు సంసార దుఃఖం బహిరుతి క్షిపంతి. దేవతలు పలికిరి, ఓ దేవా, శరణాగత జీవులకు నీ పాదపద్మములు సమస్త భవ క్లేశములుండి రక్షణము గుచ్చినట్టు ఛత్రము వలె ఉన్నవి. అట్టి ఆశ్రయమునందున్న మునులందరూ సంసార దుఃఖమును దూరముగా విసిరివేయుదురు. కనుక నేను ఈ పాద పద్మములకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. సో 38 నాగం సునీత మాతాజీ మీరు చదవండి. శశికళ మాతాజీ 39 మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. విశ్వ కలాపములను నియంత్రించుటకు ఉన్నత లోకములందు వసించునట్టి వివిధ నియామక దేవతలు భావనము ఊహాత్మకము కానే కాదు. కానీ అల్పజ్ఞులకు కొందరు మనుజులు ఆ భావనము ఊహా ఎనియే అని పలుకుదురు. దేవతలందరూ విష్ణు భగవానుని కళలు, కాలము, బాహ్య శక్తి, దేవదేవుని పాక్షిక చైతన్యము అను వానిచే వారు రూపధారణ కావించి యుందురు. మానవులు, జంతువులు, పక్షులు మొదలగునవి సైతము భగవదంశలే. వివిధములైన భౌతిక దేహములను కలిగిన వారే అయినను భౌతిక కలాపములకు వారు అధిష్టాన దేవతలు మాత్రము కారు. పైగా అట్టి దేవతలచే వారు నియమింపబడి వారు. అట్టి నియంత్రణము అనావశ్యకము కాదు. దేశ వ్యవహారములందు నియంత్రణ శాఖలు ఎంత అవసరమో అదియు అంతే అవసరము. కనుక నియమితులయ్యడి జీవులచే దేవతలు ఎన్నడూనూ తృణీకరింపబడరాదు. వారందరూ గొప్ప భగవద్భక్తులు. విశ్వ కలాపముల కార్యనిర్వహణము వారికి అప్పజెప్పబడినది. పాపులను దండించుటనడి ఉపకార స్థుతి రహిత కార్యమునకు యమరాజు పట్ల ఎవరేని కోపగ్రస్తులు కావచ్చును. కాని అతడు మహాజనులలో ఒకడు. ఇతర దేవతలు సైతము ఆ విధముగా మహనీయులే. భగవద్భక్తుడెన్నడును అట్టి ప్రతినిధులకు దేవతలచే భగవత్ సేవకులుగా వర్తించువారు నియంత్రింపబడబోడు. అయినను అతడు వారు స్వీకరించి ఉన్నటువంటి బాధ్యతాయుత పదవుల దృష్ట్యా వాటి యందు భగవానునిచే వారు నియుక్తులైరి. వారి ఎడ సమస్త గౌరవమును చూపును. కాని అదే సమయమున అతడు వారిని దేవదేవుడనియు పొరబడడు. కేవలము మూర్ఖులే దేవతలు విష్ణువుతో సమానమని భావింతురు. కానీ వాస్తవమునకు వారందరూ విష్ణు సేవకులుగా నియుక్తులైనట్టి వారు. భగవానుని దేవతలను ఒకే స్థాయిలో నుంచెడి వారు పాషండులు, నాస్తికులు అని పిలువబడుదురు. జ్ఞానయోగ కర్మ విధానములను అంటిపెట్టుకున్న వారి చేతనే అనగా నిరాకారవాదులు, యోగులు, కామ్యకర్మ రతులైన మనుజుల ద్వారానే దేవతలు పూజింపబడుదురు. కానీ భక్తులు మాత్రం కేవలం విష్ణు భగవానునే అర్చింతురు. ఆ అర్చనము భౌతికవాదులందరూ మోక్ష కాములు, యోగులు, కామ్యకర్మరతులు పర్యంతము
వాంఛించినట్టు ఏ భౌతిక లాభము కొరకును కాదు. కేవలము విశుద్ధ భక్తి ప్రాప్తి కొరకే భక్తులు భగవానుని అర్చింతురు. భగవత్ సేవను, భగవత్ ప్రేమను మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యము పొందుటకు ఎటువంటి యోచన లేనటువంటి అన్యులు ఆ దేవదేవుని అర్చించరు. భగవానుతో గల ప్రేమమయ సంబంధము పట్ల విముఖులైన వారు దాదాపు తమ స్వకర్మలతోనే నిందితులగుదురు. గంగా ప్రవాహము వలె భగవానుడు ప్రతి జీవుని ఎడ సముడై ఉండును. గంగా జలము ఎల్లరి పవిత్రీకరణకై ఉద్దేశింపబడినది. అయినను గంగా తటమున గల వృక్షములు వివిధములగు విలువలను కలిగి ఉండును. గంగా తటమున గల మామిడి చెట్లు ఆ జలమునే త్రాగును. ఆ తటమున గల వేప చెట్టు సైతము అదే జలమును త్రాగును. కానీ ఆ రెండు చెట్ల ఫలములు మాత్రము భిన్నముగా నుండును. ఒకటి స్వర్గపరమగు తీయదనమును కలిగి ఉండగా వేరొకటి నరకప్రాయమగు చేదును కూడి ఉండును. వేప చెట్టు యొక్క నిందనీయమగు చేదుతనము దాని పూర్వకర్మ వలన కలిగినట్టిది. అదే విధముగా మామిడి పండు యొక్క తీయదనము సైతము దాని కర్మానుసారము ఒనగూడినట్టిది. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 16.19 అందు ఇట్లు పలికి ఉన్నాడు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్రమసుబాన్ అసురీశ్వేన యోనిషు. ద్వేష స్వభావము కలవారు క్రూరులు నరాధములు అయిన వారిని శాశ్వతముగా భవసాగరమున అసురీ యోనిల యందు నేను పడద్రోయుచున్నాను. భగవద్ రాజ్యము నందలి శాంతిని భగ్నము కావించుట యందే సదా నియుక్తులైన యుండెడి అవాంఛిత బద్ధజీవుల పని పట్టుటకే యమరాజు మరియు ఇతర నియామకులు వంటి దేవతలు కలరు. దేవతలందరూ ధర్మయుతులగు భగవత్ సేవకులు భక్తులు అయినందున ఎన్నడూను నిందనీయులు కారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. పునర్జన్మమును మరియు ఇతర భవక్లేశములను జయించు యత్నమున నెలకొనిన సాధువులు ఋషులు పలువురు కలరు. కానీ వారి యందు భగవత్పాద పద్మాశ్రయం పొందినట్టి వారు మాత్రమే అట్టి క్లేశములను పూర్తిగా ఎటువంటి కష్టం లేకుండా విడవగలరు, దూరంగా విసిరివేయగలరు. దీనికి భిన్నముగా ఆధ్యాత్మిక కర్మల్లో నెలకొన్న ఇతరులు ఆ విధముగా వనరింపజాలరు. అట్టి వార్లకు అది మిగుల కష్టతర కార్యము. భగవత్పాద పద్మాశ్రయమును స్వీకరింపకనే ముక్తులమయ్యేదమని వారు కృత్రిమంగా ఆలోచించవచ్చును. కానీ అది అసాధ్యమైనది. తీవ్ర తపోనిష్టలను అనరించినప్పటికీ అట్టి మిథ్యాముక్తి నుండి మనుజుడు తిరిగి భౌతిక అస్తిత్వమునకు తప్పక పతనం చెందవలసినదే. వేదవాంగ్మయమునందు నిష్ఠాతులు మాత్రమే గాక భూత భవిష్యత్ వర్తమానములకు ద్రష్టులు సైతము అయినటువంటి దేవతల అభిప్రాయము ఇది. విశ్వయంత్రంగ కలాపం నందలి పదవులను నిర్వహించుటకు దేవతలు అధికృతులైనందున వారి అభిప్రాయములు విలువ కలవిగానున్నవి. అంతరంగిక సేవకులుగా వారందరూ భగవాన్ని ద్వారానే నియుక్తులయ్యారు. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో 38వ శ్లోకంలో ఈ దేవతలు ఎవరు కదండి, వాళ్ళకి స్వామికి ఉన్న సంబంధం ఏమిటి కదండి, ఎందుకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్న విషయాన్ని చెప్తున్నారు. సో ఎవరంటే వాళ్ళు ఈ భౌతికాంశాలు అధిష్టాన దేవతలు మనం చెప్పుకున్నాం కదా. దిగ్దేవతలు సూర్యుడు, వాయువు కదండి, ఇంద్రుడు, ఉపేంద్రుడు మనం చెప్పుకున్నాం కదా, విష్ణు, అగ్ని, మిత్ర, ప్రజాపతి, వీళ్ళందరూ 10 ఇంద్రియములు, అదే మనసుకు చంద్రుడు, వీళ్ళందరూ కూడా అధిష్టాన దేవతలు. ఆల్రెడీ కారణోదక సాయి విష్ణు నుంచి ఆ యొక్క సృష్టిలో ఆవిర్భవించి ఉన్నారు. సో వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు స్వామి యొక్క అంశలు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకు ఒక పవర్ అనేది ఇవ్వబడింది. సో వాళ్ళు కూడా మనలాంటి భగవంతుని యొక్క అంశాలు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఉన్నతమైన పొజిషన్ అనేది ఇవ్వబడింది. వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఎందుకని? యూనివర్సల్ మేనేజ్మెంట్ లో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పవర్, కొంత కంట్రోల్, కొన్ని డిపార్ట్మెంట్స్ కొంతవరకు కొంతమందికి ఇవ్వటం అనేది జరిగింది. అది ఎవరు నియమిస్తారు? వాళ్ళందరినీ భగవంతుడు నియమిస్తాడు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంశలే. కానీ వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. వాళ్ళు మన యొక్క ఇంద్రియాలను కూడా నియంత్రిస్తున్నారు. అంత పవర్ఫుల్ వాళ్ళు కదండి. మనం చెప్పుకున్నాం కదా, కన్ను చూడాలంటే ఆ యొక్క సూర్య దేవత కూడా సహకరించాలి. ఈ 3 ఉన్నాయి కదండి. మరి వీళ్ళందరూ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో. సో ఇప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నారంట?
వాళ్ళకి స్వామి ఈ విశ్వంలో జరగాల్సిన కార్యాలు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పాడు కదండి. అందుకని కానీ ఇప్పుడు ఇచ్చారు కానీ స్వామి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు ఆ కార్యాలు చేయలేకపోతున్నారు? ఇంకా విశ్వం పూర్తిగా తయారవ్వలేదు. ఇంకా పూర్తిగా ఫంక్షనాలిటీ తయారైతేనే కదా వాళ్ళకి ఏదైతే యాక్టివిటీ ఇచ్చారో స్వామి దానికి చేయగలరు. అందుకని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. వాళ్ళకి కొన్ని కార్యాలు చేయాల్సిన ఇవ్వబడ్డాయి. ఒక రెస్పాన్సిబిలిటీ, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అని ఉన్నది. అంటే మిగతా బద్ధ జీవులు అయితే అందరూ ఏం చేస్తున్నారు? ప్రకృతిలో జాగృత అందరూ నిద్రాణ స్థితిలో ఉన్నారు. ఎవరు జాగృతంగా లేరు. వీళ్ళు ఇంకా మెలకుగా ఉన్నారు. వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారని తెలుసు. రెస్పాన్సిబిలిటీతో పాటు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేయడానికి ఒక ఆటంకం అనేది ఉంది. ఎందుకంటే విశ్వం ఇంకా పూర్తిగా తయారవ్వలేదు కాబట్టి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారు. సో ఇందులో ఇది చాలా అద్భుతమైన భాష్యం. చాలా చాలా విషయాలు మనకి ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు. ఉం? మనం ఈ యొక్క దేవీ దేవతలు ఎక్స్పెషల్లీ మనం యమధర్మరాజు గారు అంటే చాలా భయపడుతూ ఉంటాం కదండి. సో మనం ఎవరైనా యమధర్మరాజు పూజ చేస్తున్నారంటే చాలా భయపడిపోతారు. బతకరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యమధర్మరాజు కూడా ఎవరు? భగవంతుని యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఒకనొక పోస్ట్ అది. యమధర్మరాజు యొక్క పొజిషన్ కూడా ఒకటే. సో ఆయన కూడా ఎవరు? మహాజనులు ఒక్కడు యమధర్మరాజు కూడా కదండి. సో వీళ్ళు కూడా గొప్ప గొప్ప భక్తులే. వాళ్ళు కూడా కొన్ని కొన్ని భగవంతుని యొక్క సేవలు వాళ్ళు కూడా నెలకొని ఉంటారు. సో అందుకని ప్రభుపాద్ గారు ఈ యొక్క భాషను చివరిలో చెప్పారు, దేవతలందరూ ధర్మయుతులకు భగవత్ సేవకులు భక్తులు అయినందున ఎన్నడూ నిందనీయులు కాదు. సో వాళ్ళు ఎప్పుడు మనం నిందించకూడదు. ఓ యమధర్మరాజు ఈ విధంగా శిక్షిస్తారు కాబట్టి మనం ఆయన తక్కువ లేకపోతే ఆయన తిట్టడం కదండి, అటువంటివి ఏమీ చేయకూడదు. మన దురదృష్టవశాత్తు ఈ మూవీస్ లో వాటిలో చాలా లోకుగా అలా చూపిస్తారు. కానీ నేను చెప్పినట్టు మాతాజీ నారదముని గాని యమధర్మరాజుని గాని ఆ రోల్ చాలా కామెడీగా చేసేస్తూ ఉంటారు. బట్ అది అసలు ఆయన చూస్తే కదా తెలుస్తుంది భయం అంటే ఏంటో. యమధర్మరాజుని చూస్తే వచ్చే భయం ఏంటో నిజంగా ఆయన చూసినప్పుడు కానీ తెలియదు. సినిమాలో చూసో యమధర్మరాజు చిత్రగుప్తుని ఈ విధంగా ఒక నార్మల్ జీవుడు వెళ్ళి ఆడించేస్తాడా? అంత అవకాశం అనేది జీవుడికి ఇవ్వబడదు కదండి. సో అక్కడికి యమధర్మరాజు ముందుకు వెళ్ళేపాటికే ఆ జీవుడికి మొత్తం తనకున్న ఏదైతే మిథ్యాహంకార స్థితి ఏదైతే తను చేసేయగలను అనుకుంటున్నాడో అవంతా తెలిసిపోతుంది. ఎన్నెన్నో శిక్షలు అనుభవిస్తూ దారిలో వెళ్తాడు సంవత్సర కాలానికి. సో అప్పటికి చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అక్కడ యమధర్మరాజు మీద ఎదురు తిరగటమే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవకులు. ఏదో మనం మూవీస్ చూసి ఒకే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇలాగ నాటకాలు వేయచ్చు అటువంటిది ఏం జరగదండి కదండి. వాళ్ళందరూ కూడా ఎంతో పవర్స్ తో కూడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క సేవకులు వాళ్ళందరూ కూడా. సో మరి ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇక్కడ చెప్తున్నారు. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, వాళ్ళు బాధ్యతాయుతమైన పదవులు పట్టి వారి పట్ల సమస్త గౌరవాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఓకే సమస్త గౌరవం ఇస్తాం గాని మరి వాళ్ళే దేవుడు అని మనం అంగీకరించాం. మనకు అర్థం అవుతుంది వాళ్ళు ఎప్పుడు దేవాది దేవుడు కాదు. దేవాది దేవుడి దగ్గర వీళ్ళందరూ కూడా దేవాది దేవుడి యొక్క భక్తులే. వీళ్ళు కూడా ఆ దేవాది దేవుడి యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ ఈ విశ్వ కార్యముల్లో వీళ్ళు కూడా నియుక్తమై ఉన్నారు అని చెప్పి వాళ్ళ పట్ల మనం గౌరవం చూపిస్తాం. వాళ్ళేమి తక్కువగా భావించం. వాళ్ళ పట్ల అపరాధంగా మాట్లాడడం, వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయం. చాలా మంది ఏమనుకుంటారు, ఓకే కృష్ణుని ఆరాధిస్తే మిగతా వాళ్ళందరూ డిస్రెస్పెక్ట్ చేస్తారేమో వీళ్ళు, లేకపోతే చేయవచ్చేమో అనుకుంటారు. అటువంటిది ఏం లేదండి కదండి. వాళ్ళు కూడా అసలు యాక్చువల్ గా భక్తుడు అనేవాడు ఎవరిని హట్ చేయరు, ఎవరిని దూషించ మాట్లాడరు. అటువంటి దేవతల్ని ఆల్రెడీ విశ్వ కార్యకలాపాల్లో ఉండి నియుక్తులైన భక్తులు వాళ్ళు, స్వామి యొక్క భక్తులు. కానీ సకామ భక్తులైనప్పటికీ వాళ్ళు కూడా భక్తులే. సో అటువంటి భక్తుల్ని ఎవరైనా అపరాధం చేస్తారా? నిజంగా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు అపరాధం చేయరు. వాళ్ళకి అన్ని గౌరవాలు ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఏమని, ఓ వీళ్ళు భగవంతుని యొక్క విశ్వ కార్యకలాపాల్లో స్వామికి సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా మనకంటే ఉన్నతమైన వారు అని వాళ్ళు సగౌరవంగా వాళ్ళతో ఉండాలి. కానీ వాళ్ళతో దూషించకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళే దేవాది దేవుడు అని కూడా మనం అంగీకరించకూడదు కదండి. ఆ జ్ఞానంతో మనం ఉండాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, కేవలం మూర్ఖులే దేవతలు విష్ణువుతో సమానం అని భావిస్తారంట. కానీ వాళ్ళందరూ ఎవరు? విష్ణు సేవకులు ఈ దేవతలందరూ కూడా. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా ఒక పదం చెప్పారు. ఏమంటున్నారు? భగవంతుణ్ణి దేవతలను ఒకే స్థాయిలో ఉంచే వాళ్ళు ఎవరంటే పాషండులు, నాస్తికులు అని పిలువబడతారంట. రైట్. సో చాలా మంది చెప్తారు ఏముందండి, ఎవరిని ఆరాధించినా ఒక చోటకే కదా వెళ్ళేది, ఎవరినైనా ఆరాధించినా ఒక్కొక్కటికే వెళ్తాం. ఎలా వెళ్తామండి? ఇప్పుడు మనం బెంగళూరు టికెట్ తీసుకుంటే ఏ బస్సు ఎక్కినా బెంగళూరు వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా. ఆ కరస్పాండింగ్ బస్సు కొన్ని ఎక్కనిస్తాడా వాడు? ఆ డ్రైవర్ టికెట్ చూస్తాడు, ఏమంటాడు? ఓకే ఇది కాదు దిగిపోమ్మా అంటాడు కదండి. సో
మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామో అక్కడికి వెళ్తాం. మనకి యాంతిదేవ వ్రతాదేవ అని పితృయాంతి పితృవ్రత. మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు, నువ్వు పితృదేవతలను ఆరాధిస్తే పితృలోకాలకి వెళ్తావు, దేవతలను ఆరాధిస్తే దేవతల లోకాలకి వెళ్తావు కదండి. అక్కడ జన్మ తీసుకుంటావు అంటాడు స్వామి కదండి. అలాగే భూత ప్రేత పిశాచాలను ఆరాధన చేస్తే వాటి మధ్యన నీకు జన్మ తీసుకుంటావు కదండి. కానీ ఒక విషయం చెప్తాడు స్వామి, కానీ నన్ను ఆరాధన చేస్తే నాతో పాటు ఉంటావు. ఓన్లీ జన్మ తీసుకోవటం కదా, అక్కడ శాశ్వతంగా ఉంటావు, మళ్ళీ తిరిగి రావాల్సిన లేదు. కానీ ఈ యొక్క లోకాలకు ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారు, ఆ కర్మ, ఆ పుణ్య కర్మ క్లియర్ అవ్వగానే మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. ఆ బ్రహ్మ భువనారులోక పునరావర్తన వచ్చిన మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. అంతేగాని అందరూ ఒకటేనండి, మొత్తం అంతా ఒకటే ఎలా అవుతుందండి? మొత్తం అంతా ఒకటే ఎలా అవుతుంది? ఈశ్వరుడు ఒక్కడే కదండి, ఆయన యొక్క అంశాలు అందరూ ఉన్నారు. సో ఆ ఈశ్వరుడు యొక్క అంశాలు వివిధ విశ్వ కార్యకలాపాలలో ఉంటారు కొంతమంది. కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇస్తాం గాని ఆ విష్ణువుతో సమానం అని మనం శాస్త్రం కూడా చెప్పట్లేదు అంగీకరించమని. సో మన ఆచార్యులు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇంకా ఏమని చెప్తున్నారు, అలా ఒకే స్థాయిలో ఉంచితే వాళ్ళు పాషండులు అని ఇక్కడ చెప్తున్నారు కదండి. భక్తులు కేవలం విష్ణు భగవాన్ ఆరాధన చేస్తారు, కానీ ఎవరైతే అల్పజ్ఞులు, ఎవరైతే రకరకాల సిద్ధులు గాని రకరకాల 14 లోకాల్లో లభించే ఏదైనా భౌతిక విషయాల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క దేవీ దేవతలను ఆశ్రయిస్తారు. ఆచార్యులు ఏం చెప్తారు, ఇప్పుడు దేవీ దేవతలను ఆశ్రయిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు, వాళ్ళు గనక నీ కర్మల్లో నీ ఫ్యూచర్ జన్మలో ఎక్కడైనా అది పొందే అవకాశం ఉంటే తీసుకొచ్చి ఇస్తారు అంతే. అంటే నీకున్న కర్మలోంచి ఎక్కడిదో ముందుకి వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలరు, కానీ కొత్తగా వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవాది దేవుడు ఏదైనా చేయగలడు, ఎందుకంటే మొత్తం ఆయన చేతిలో పెన్సిల్ ఎరేజర్ అన్ని ఉంటాయి కదండి, మొత్తం ఆయన చేయగలరు కదండి. ఎలాగైతే పైన చిన్న చిన్న కోట్లు చాలా ఉంటాయి, కానీ అన్నిటికంటే ఉన్నతమైన కోటు చెప్పింది తీర్పు అవుతుంది. అలాగే స్వామి నిర్దేశిస్తే అదే ఫైనల్ అవుతుంది అన్నమాట. అందుకనే అలాగంటే ఇప్పుడు కోరికలు లేని వాళ్ళే భగవంతుని ఆరాధించాలా మనం చెప్పుకున్నాం. ధ్రువ మహారాజ్ చరిత్ర చెప్పనే చెప్తుంది, అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. కోరికలు ఉన్న వాళ్ళు, కోరికలు లేని వాళ్ళు, మోక్షాన్ని వాంఛించేవారు కదండి, చాలా తెలివైన వారు, జ్ఞానవంతులు అందరూ కూడా ఎవరిని ఆరాధించాలి, భగవంతుని ఆరాధించాలని క్లియర్ గా భాగవతం చెప్తోంది. అకామ సర్వకామ మోక్షకామ ఉదార తీవ్రైన భక్తి యోగేనా. తీవ్రమైన భక్తితో సేవ చేయటం కారణంగా ఏమవుతుంది, మనస్సు ఇంద్రియాలు అన్ని కూడా శుద్ధీకరణ అవుతాయి. పరమాత్మ చక్కగా భగవంతుడు హృదయంలో సుస్థిరం అవుతాడు. వాడికి భగవంతుని పట్ల ప్రేమ అనేది ఉద్ధరింపబడుతుంది కదని ప్రభుపాద గారు అదే రాస్తున్నారు. సో భగవత్ ప్రేమ అనేది ఎవరైతే గనక మన యొక్క లక్ష్యం, మన గతి అని వాళ్ళకి అర్థం కాకపోతే, మానవ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని చేరటం, ఆ దేవాది దేవుని చేరటం, ఆ దేవాది దేవుడి పట్ల ప్రేమ భావన కలిగి ఉండటం అనేది తెలియని వాళ్ళు ఆ దేవదేవుని అర్చించరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఆ దేవదేవుణ్ణి ఆరాధన చేస్తారు అని చెప్తున్నారు. ఎవరు మరి ఆరాధన చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు కర్మబంధనాల్లో పెట్టబడతారు. మనకు చెప్పారు కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞేశ్వరుడి ప్రీత్యర్థం నువ్వేదైనా చేయలేదు, అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ నిన్ను బంధనాల్లో పెడుతుంది కదండి. అదే కర్మ అయి ఉండొచ్చు, బట్ ఏం చేస్తుంది, అదే కర్మ నీ ఇంద్ర ప్రీత్యర్థం చేస్తే నేను బంధనాల్లో పెట్టి 14 లోకాలు తిరిగేటట్టు చేస్తే, అదే కర్మ స్వామి ప్రీత్యర్థం చేస్తే ఏమవుతామండి, మనం బంధన విముక్తులు అవుతాం. సో మనకి భగవద్గీతలో కూడా స్వామి చక్కగా చెప్పారు కర్మయోగంలో ఏ విధంగా కర్మలను ఆచరించాలి. ఇంకేమని చెప్తారు, ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుపాద గారు. సో ఇప్పుడు గంగా నది తటం దగ్గర 2 చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు, వేప చెట్టు. రెండిటికి గంగా జలమే నీరు ఆధారం, రెండిటికి గంగా జలమే కదా అని ఇప్పుడు వేప మామిడి పండు ఎంత తీయగా ఉందో వేప పండు కూడా అంత తీయగా ఉంటుందా ఏమండి? ఏ పండు కావాలనిపిస్తుంది, వేప పండు మామిడి పండు? మామిడి పండు మాతాజీ. మామిడి పండే మాతాజీ. సో మామిడి పండు కావాలి అంటే ఆ చెట్టు ఏమై ఉండాలి, మామిడి చెట్టు అయి ఉండాలి కదండి. సో మనకు కూడా తీయని ఫలితాలే ఇష్టం కదండి, మనకు అన్ని సుఖాన్ని ఇచ్చేవి కదండి, స్వర్గ సుఖాలను ఇచ్చేవి, లేకపోతే భౌతికంగా చాలా ఫెసిలిటీస్ ఇచ్చేవి, కీర్తి, ఆస్తి, సంపద, పరువు, ప్రతిష్ట ఇచ్చేవి చాలా ఇష్టంగా ఉంటాయి. అటువంటి ఫలితాలు ఇచ్చే కర్మలు రిజల్ట్స్ మనకు చాలా బాగుంటాయి. అలా కాకుండా ఏదైతే మనకు అగౌరవాన్ని ఇచ్చేవి, మనకున్న పరపతిని పోగొట్టేవి కదండి, అటువంటివి మనకు బాధ కలుగుతాయి. అటువంటివి ఏంటి, వేప
వేప పండు లాంటివి అన్నమాట. సో ఈ యొక్క మామిడి చెట్టు నుంచి మామిడి పండు రావడానికి ఏంటి, అది కూడా దాని యొక్క కర్మ, అది కూడా జీవుడు కదా, స్థావరాలు అవి కూడా చెట్లు కూడా. అలాగే జీవుడు ఈ మామిడి పండు లాంటి తీయని రిజల్ట్స్ పొందాలన్నా తన జీవితంలో, అలా కాకుండా ఈ వేప పండు లాంటి ఆ చేదు రిజల్ట్స్ అనుభవించాలి అన్నా ఏంటి కారణం, వాడి యొక్క పూర్వజన్మ కర్మలు. సరే అయితే అవేవో చేసేసాం. సో కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏముందండి, కనీసం ఫ్యూచర్ లో ఇప్పుడు ఏమవుతుంది, ఎలాగైతే ఈ జన్మ ఇంతకు ముందు జన్మల యొక్క రిజల్ట్ అయిందో, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేసే కర్మలు నెక్స్ట్ జన్మకి స్కెలిటన్ అవుతాయి. చాలా మంది చెప్తారు, మీరు అంటున్నారు కృత జన్మ కర్మ ఫలితాలని, అయితే ఎలాగైనా అవుతుంది కదండి, ఇప్పుడు నేను భక్తి ఎందుకు చేయాలి అనవచ్చు కదండి. అయితే భక్తి ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి, నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నావు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటే ఏం చేయవచ్చు, నెక్స్ట్ జన్మలో కనీసం సునాయాసంగా ఉండవచ్చు. అదృష్టం ఉండి చక్కగా భక్తి 100% చేసి నీ కర్మల ఫలితాలన్నీ నల్లిఫై చేసుకోగలిగితే అదే ప్రపంచానికి వెళ్ళవచ్చు. లేకపోతే కనీసంలో కనీసం ఉత్తమమైన జన్మ వస్తుంది, భక్తి చేయడానికి సునాయాసమైన అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఒకసారి ఒక స్టూడెంట్, అలాగే నేను ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగారు అన్నమాట. సో ఏదైతే నాకు ఎందుకండి, ఫ్యూచర్ది కదా, సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను కదా. సో మీరు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ ఎప్పుడో జన్మలో ఏదో చేస్తే ఇప్పుడు వస్తుంది అంటున్నారు, ఈ జన్మలో ఏదో చేస్తే ఎప్పుడో కదా వచ్చేది, అది నాకు తెలుస్తుందా ఏంటి, ఇంతకు ముందు జన్మ నాకు ఇప్పుడు గుర్తుందా, నాకు గుర్తుంది కదా, సరే అయితే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఏంటి ప్రాబ్లం. సో అప్పుడు నేను ఒకటే అడిగాను, సరే అయితే నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇయర్ ఎండింగ్ కదా, మరి ఎందుకు చదవటం, అయినా ఇయర్ ఎండింగ్ చదివినా ఒక సంవత్సరం పాస్ అయ్యి ఇంకో సంవత్సరానికి వెళ్తాం, సరే ఎందుకు చదువుకుంటున్నావు, రేపొద్దున మంచి జాబ్లో సెటిల్ అవడానికి. జాబ్లో సెటిల్ అయితే ఏమవుతుంది, సుఖంగా ఉంటావు. అంటే 20 సంవత్సరాల తర్వాత సుఖంగా ఉండడానికి ఇప్పుడు ఎందుకమ్మా చదువుతున్నా, చదువు మానేయచ్చు కదా ఆ? అని చెప్తే అది ఎలా అవుతుందండి, చదువుకోవాలి కదా కదా. 20 సంవత్సరాల తర్వాత దానికి బాగానే ప్లాన్ చేస్తున్నావు, మరి నీ నెక్స్ట్ జన్మ గురించి ప్లాన్ చేయవా కదండి. అంటే ఓన్లీ నీ 20 సంవత్సరాల వరకే నీకు చూపు ఉంటుందా, ఆ తర్వాత నీకు చూపు లేదా, ఆ తర్వాత కనిపించట్లేదా, చనిపోయేంత వరకు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఇన్సూరెన్స్ అంతవరకు ప్లాన్ చేస్తున్నావు. నీ చనిపోయిన తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ గురించి ప్లాన్ చేసుకోవా, వాళ్ళు అక్కడ వరకే ప్లాన్ చేస్తావా కదండి. సో దూరదృష్టి కదండి. సో ప్లాన్ చేస్తున్నావు కరెక్ట్ గా, బాగుంది, ఈ ఎగ్జామ్స్ అని ఎందుకు రాస్తున్నావు, రేపు మంచిగా సెటిల్ అవ్వాలని బాగానే రాస్తున్నావు కదా, 20 సంవత్సరాల తర్వాత అప్పుడు సుఖం నీకు గుర్తుంటుందా ఏంటి, ఇప్పుడు కష్టపడతావు అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు కదండి. సో అలాగే మనం కూడా ఇప్పుడు చేస్తే డెఫినెట్ గా మన నెక్స్ట్ జన్మ మనమే మనకి ఆ ఫలితాలు వస్తాయి కదండి. సో మనం ఏ చెట్టు నాటితే ఆ ఫలితాలే పొందాలి, మామిడి చెట్టు నాటితే ఆ మామిడి ఫలాలే తింటాం, ఆ వేప చెట్టు నాటితే అవే తినాలి కదండి. సో పక్కింటి ఇంట్లో మామిడి పళ్ళు పూస్తున్నాయంటే వాడు ఆ చెట్టే వేశాడు కాబట్టి కదండి. సో పక్కింటి వాళ్ళు సుఖంగా ఐశ్వర్యవంతుల్లో ఉన్నారు, ఆనందంగా ఉంటున్నారంటే వాడి కర్మ చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సరిగ్గా ఉండట్లేదు అంటే ఓకే, సరే వీడు దాన్ని అనుభవిస్తాడు, రేపు ఫ్యూచర్ జన్మలో అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ జన్మలో అయినా అనుభవించవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని కర్మలు ఇన్స్టెంట్ గా ఉంటాయి, ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే రిజల్ట్ వచ్చేస్తాయి, కొన్ని టైం పడతాయి కదండి. ఇప్పుడు ఎవరైనా అగ్నిలో చేయి పెట్టేసి ఓకే ఇప్పుడు కర్మ చేశాను కదా, రిజల్ట్ 10 సంవత్సరాల తర్వాత రమ్మంటే రాదు, వెంటనే చేయి కాలిపోతుంది. అవి ఇన్స్టెంట్ గా ఉంటాయి కదండి. కొంతమంది మత్తు పదార్థాలు తీసుకుంటారు, వెంటనే ఆ లివర్ ఏదో డ్యామేజ్ అవ్వకపోవచ్చు, బట్ వారు 10 ఇయర్స్ లో ఆ లివర్ పాడైపోవటము, కిడ్నీ పాడైపోయి ఏదో జరుగుతాయి కదండి. కొన్ని వెంటనే రిజల్ట్స్ ఇస్తాయి, కొన్ని టైం పడతాయి, బట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కర్మ ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంది దానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్పారు, మామిడి పండు యొక్క తీయదనం సైతం దాని కర్మానుసారం అనకూడినట్టది కదండి. అందుకనే చెప్తున్నారు, ఎవరైతే ఈ స్వామి పట్ల ద్వేషంతో ఉండి కదండి అసురీ స్వభావంలో ఉంటారు, స్వామి ఏమంటున్నాడు వాళ్ళని, ఈ భవసాగరంలో వాళ్ళని పడదోస్తాను అంటే అథల్ లోకాలు, ఈ కింద లోకాల్లోకి నేను వాళ్ళని తోసివేస్తాను అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క దేవీ దేవతలు మనకంటే ఉన్నతమైన వారు, వాళ్ళని మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ గా చూడాలి. అలాగనే వాళ్ళు దేవాది దేవులను మనం అంగీకరించాం, కానీ భగవంతుని యొక్క ఈ యొక్క విశ్వ కార్యకలాపాలలో వాళ్ళు కూడా భగవంతుని సహకరిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ పట్ల ఎటువంటి విధంగా ద్వేష భావం గాని, తక్కువ భావన గాని, వాళ్ళని అపరాధ భావంతో గాని చూడం. అలాగే మన కర్మలు చక్కగా ఉంటే
కదండి. చక్కగా మనం ఇంకొకసారి క్రియేషన్ అయినప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. సో 39వ శ్లోకంలో నుంచి 51 వరకు ఈ దేవతల ప్రార్థనలు వస్తాయి. సో మొట్టమొదటి ప్రార్థనలు ఏమంటున్నారు? ఈ దేవతలందరూ చెప్తున్నారు. దేవోవాచ, దేవతలు ఏం చెప్తున్నారు? నమామతే దేవ పదార విందం. ఏమని చెప్తున్నారు? భగవంతుని యొక్క పాద పద్మాలను కీర్తిస్తున్నారు. సో ఏమంటున్నారు? ఆ భగవంతుని యొక్క పాద పద్మాలు ఏ విధంగా రక్షణ ఇస్తాయంట? ఈ యొక్క భౌతిక క్లేశాలు, భవ క్లేశాల నుంచి అంబ్రెల్లా లాగా ప్రొటెక్షన్ ఇస్తాయంట కదండి. సో ఇంకేమంటున్నారు? అటువంటి నీ పాద పద్మాల ఆశ్రయం ఉన్న వాళ్ళు యతయః అంటే మునులు, అయితే ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ సంసార దుఃఖాన్ని ఇసిరేస్తారంటే వాళ్ళు దాంతో ఎఫెక్ట్ అవ్వరు. కనుక నీ పాద పద్మాలకు మేము నమస్కారాలు సమర్పిస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఎప్పుడైతే పాద పద్మాలు మనం ఆశ్రయించాం, ఏం కష్టాలు ఉండవా? ఏమండి, కష్టాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి మాతాజీ. ఉంటాయి ఉంటాయి. మాతాజీ. సో కానీ స్వామి ఏం చేస్తాడు? ఈ ప్రొటెక్ట్, ఎలాగైతే వర్షం వస్తున్నప్పుడు అంబ్రెల్లా ఏం చేస్తుంది? తడవకుండా మనం కాపాడుతుంది. అలాగని మన ఒక్కరి కోసం వర్షం ఆగిపోతుందా? ఆగదు. కానీ మనం అందులోంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అంబ్రెల్లా ఛత్రం పట్టుకుంటే మనం తడవం, అది కురుస్తూనే ఉంటుంది, తడవం. అలాగే ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం, ఇవి ఉంటాయి. ఈ భవ క్లేశాలు కంటిన్యూస్ గా ఉంటాయి ఇక్కడ కదండి. ఈ విధంగా అయితే హిమాలయాల్లో మంచు ఉంటుందో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భవ క్లేశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక క్లేశాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ స్వామి పాద పద్మాలను దర్శనం, ఈ ఛత్రం పట్టుకుంటామో అదేమవుతుంది మనకి? ఈ యొక్క దుఃఖాల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. అంటే దానివల్ల ఎఫెక్ట్ అవ్వము అని అర్థం అన్నమాట. సో అది చెప్తున్నారు. వాళ్ళు ఇంకేమంటున్నారు? ఇటువంటి మునులందరూ కూడా ఈ సంసార దుఃఖం నుంచి దూరంగా ఉంటారు. అటువంటి నీ పాద పద్మాలకి మేము నమస్కారాలు సమర్పిస్తున్నాం. అలా కాకుండా స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించకుండా మేము కొన్ని తపస్సులు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, మేము భవబంధనాల నుంచి బయటపడిపోతామంటే అది అవ్వని పని అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. 40వ మాతాజీ శ్లోకం. 38వ శ్లోకంలో ఆ, చెప్పారు కదా, వేప చెట్టు ఇది ఏంటి మామిడి చెట్టు అని. ఆహా. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే మామిడి చెట్టు, వేప చెట్టు అన్ని తీయటి ఫలాలే ఇస్తాయేమో కదా. అక్కడ అన్ని ఆధ్యాత్మికమేనండి, ఏదైనా ఆనందాన్ని ఇస్తాయి అక్కడ. ఒకవేళ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండు అడిగినా ఇస్తుంది, అంతే కదా ఏ మాతాజీ. చెట్టుని అడిగి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పొద్దున క్లాస్ లో, అవును, చెప్పారు మాతాజీ. కల్పవృక్షాలు. దేనికి అక్కడ ఆ పోయినా కూడా. ఏ సీజన్ లో అయినా, ఏ ఫలం అడిగినా, ఏ చెట్టును అడిగినా ఇస్తాయి అక్కడ. అదన్నీ కూడా పర్సన్ చేతనం కలిగి ఉంటాయి. సీజన్ కి సంబంధం లేదు, కాల ప్రభావం ఉండదు కదండి, అన్ని దొరుకుతాయి అక్కడ. అదనమాట. సో అక్కడ ద్వంద్వాలు ఉండవు యాక్చువల్ గా పర్టికులర్ గా. సో వేప పండు తిన్నా అక్కడ ఆనందం కలుగుతుందేమో, ఎందుకంటే అక్కడ ద్వంద్వాలు ఉండవు. ఇప్పుడు మామిడి పండు తింటే తీదనం వస్తుంది, ఈ వేప పండు తింటే చేదుగా మనకు దుఃఖం కలుగుతుంది. అంటే ద్వంద్వాలు ఉంటాయి ఇక్కడ. బట్ అక్కడ అది కూడా ఆనందాన్ని ఇస్తుందేమో వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మరి ఎలాగ ఆనందం దొరుకుతుంది అక్కడ, రైట్. సో బట్ అక్కడ ద్వంద్వాలు ఉండవు, సుఖం ఉంటుంది, దుఃఖం ఉండదు. అలా అన్నమాట. అక్కడ అన్ని కూడా ద్వంద్వాలు ఏమి ఉండవు, ఇక్కడే ఉంటాయి అన్ని ద్వంద్వాలతో కూడింది భౌతిక ప్రపంచం. అక్కడ ద్వంద్వాలు ఉండవు, అక్కడ ఎప్పుడు కూడా ఆనందమయం. మేబీ వేప పండు తింటే కూడా ఆనందం వస్తుందేమో అక్కడ, విత్ వెరైటీ కింద తింటారేమో, లేకపోతే తెలియదు అక్కడ ఎలా జరుగుతుందని. రైట్. ఓకే. సో 40వ శ్లోకం. దాతర్యదస్మిన్ భవై సజీవ సాపత్రయేనాభిహతా న శర్మ ఆత్మన్ లభంతే భగవన్ సవాంగ్రి ఛాయాం సవిద్యామత ఆశ్రయేమ. ఓ జనక, దేవదేవ, భగవాన్, భౌతిక జగమునందలి జీవులు 3 విధములైన క్లేశములచే విహ్వలురైన కారణమున ఏనాడును ఎట్టి ఆనందమును పొందజాలరు. కనుకనే జ్ఞానపూర్ణమగు నీ పాదపద్మ ఛాయను వారు ఆశ్రయింతురు. ఆ విధముగా మేమును వాటిని ఆశ్రయించుచున్నాము. 41వ శ్లోకం. మార్గంతి యత్ ముఖ పద్మనీడై చంద సుపర్ణైరుషయో వివిక్తే యస్యాగమశోధ సరిద్వరాయ పదం పదం తీర్థ పద ప్రపన్న. నీ పాద పద్మములే స్వయముగా సమస్త తీర్థస్థానములకు ఆశ్రయమై ఉన్నవి.
నిర్మల మనస్కులకు మహర్షులు వేదముల రెక్కల సహాయమును ఎగురుచు నీ ముఖ పద్మ గూడును సర్వదా అన్వేషింతురు. వారిలో కొందరు సమస్త పాపకర్మల నుండి మనుజును ఉద్ధరించడి పరమోత్తమ నదిని గంగా నదిని ఆశ్రయించి నీ పాద పద్మములకు అడుగడుగున శరణాగతులగుచున్నారు. లక్ష్మీదేవి మాతాజీ 40వ శ్లోకం చదవండి. 41 సునీత హరిబాబు మాతాజీ చదవండి. లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. భక్తియుత సేవా విధము మానసికమైనది కాని లౌకికమైనది కాని కాదు. నిజమునకు అది సత్యపథము. దీని ద్వారా జీవుడు త్రివిధ తాపముల మనోదేహముల నుండి ఉత్పన్నమయ్యేడివి, ఇతర జీవుల నుండి కలిగేడివి, ప్రకృతి ఉత్పాదముల వలన కలిగేడివి అగు క్లేశములు క్లేశముల నుండి విడువడుటనే దివ్యానందమును పొందగలడు. భౌతిక అస్తిత్వముచే బద్ధుడైన ఎవరైనను మనిషి గాని, జంతువు గాని, దేవత గాని, పక్షి గాని ఆధ్యాత్మిక క్లేశముల దేహపరమైనవి లేదా మానసికమైనవి నుండి అధిభౌతిక క్లేశముల ఇతర జీవులచే కలుగునటివి నుండి ఆది దైవిక క్లేశములు ప్రకృతి ఉత్పాదనములచే కలుగునవి. వాటి నుండి కష్టములకు గురి కావలసినదే. బద్ధ జీవనమునందలి క్లేశముల నుండి విడుదలను పొందుటకు కావించడి తీవ్ర సంఘర్షణయే అతనికి ఆనందమును కలిగించగలదు. కేవలం ఒకే ఒక విధానమున అతడు రక్షింపబడగలడు. అదియే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల ఆశ్రయమును పొందుట. తగినంత జ్ఞానము లేనిదే ఎవ్వరును భౌతిక క్లేశముల నుండి విడవడజాలరని వాదము నిస్సందేహముగా సత్యమే. కానీ భగవానుని పాదపద్మములు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణములు కనుక వానిని ఆశ్రయించుట అవసరమును పూర్తి చేయగలదు. ఈ విషయమును మనము ప్రథమ స్కందము 1.2.7 నందు ఇదివరకే చర్చించి ఉన్నాము. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. దేవదేవుడగు వాసుదేవుని భక్తిమయ సేవ యందు జ్ఞానలేమి ఏదీను లేదు. భక్తుని హృదయము నుండి అజ్ఞానాంధకారమును తొలగించి వేసేది కార్యమును అతడే స్వయముగా చేపట్టును. ఈ విషయము భగవద్గీత 10.10 యందు అతనిచే ఇట్లు ధ్రువపరచబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. తాత్విక కల్పనము మనుజునికి త్రివిధ తాపముల నుండి ఉపశమనము కలిగింపచాలదు. భగవద్భక్తి లేకుండా కేవలము జ్ఞానము కొరకై యత్నించుటయనది విలువైన కాలమును వృధా చేయుటయే కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామాలు. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. పాదపద్మములకై తమను గూడును ఏర్పరచుకున్నటకు రాజహంసతో పరమహంసలు పోల్చబడదు. భౌతిక జగమునందు కమలమే సౌందర్యమునందు తుది పలుకులైన కారణమున భగవానుని దివ్య దేహపు అంగములన్నీ సదా కమలముతో పోల్చబడును. ఈ ప్రపంచమున అత్యంత సౌందర్యయుతమగు విషయము వేదములు లేదా భగవద్గీత స్వయముగా భగవానునితో వాని యందు జ్ఞానము వసగబడుట అందులకు కారణం. పరమహంస తన గూడును శ్రీకృష్ణ భగవానుని ముఖ పద్మమునందు నిర్మించుకొని సదా ఆ దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించుకొని అట్టి పాదపద్మములను వేద జ్ఞానపు రెక్కలు సహాయమునే చేరగలను. శ్రీకృష్ణ భగవానుడు సమస్త ఉద్భవములకు ఆదిమూలమైన కారణమున వేద జ్ఞానముచే వివేకము బడిసిన బుద్ధిమంతులు గూడును విడిచిన పక్షులు పూర్ణ విశ్రాంతిని పొందుటకే తిరిగి అదే గూటికి చేరినట్లు ఆ దేవదేవుని ఆశ్రయింతురు. ఆ దేవదేవుని అవగతము చేసుకున్నటకే వేద జ్ఞానమంతయు ఉద్దేశింపబడినది. ఈ విషయమనే అతడు భగవద్గీత 15.15 యందు ఇట్లు పలికెను. వేదైచ సర్వైరహమేవ వేద్యః. హంసలను బోలిన బుద్ధిమంతులు అన్ని విధములు శ్రీకృష్ణుని ఆశ్రయింతురు.
వివిధ తత్వములపై నిష్కల్పనముగా భావించు మనోపరిధిలో వారు విహరించబోరు. పరమ కరుణామయుడగు భగవానుడు గంగానదిని విశ్వం అంతటియును విస్తరింపజేసి ఉన్నాడు. ఆ పవిత్ర నది యందు స్నానమాడుట ద్వారా ప్రతివారు అడుగడుగునా సంభవించు పాపఫలముల నుండి ముక్తిని బడియగలరు. కేవలము తమ జలమునందు స్నానమాడుట చేతనే మనుజునికి భగవత్ చైతన్యమును కలుగజేయగలిగిన నదులు ప్రపంచమున పెక్కుగలవు. గంగా నది వాటిలో ప్రధానమైనది. భారతదేశమునందు 5 పవిత్ర నదులు కలవు. కానీ గంగా నదిని మాత్రమే పరమ పవిత్రమైనది. గంగా నది మరియు భగవద్గీత రెండును మానవులకు ప్రధాన దివ్యానందకారములై ఉన్నవి. భగవద్ధామమునకేగుట బుద్ధిమంతులు వానిని ఆశ్రయింపవచ్చు. కొద్దిపాటి గీతా జ్ఞానము మరియు కణిక మాత్రపు గంగాజలమును మనుజుడు యమరాజును దండము నుండి కాపాడునని శ్రీపాద శంకరాచార్యులు కూడా ఉపదేశించారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి సిరీస్ ఆఫ్ ప్రేయర్స్ అన్నమాట. 39 నుంచి 43 వరకు అన్ని కూడా భగవంతునికి పాద పద్మాల గురించి వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు. సో మనకు అనుకుండవచ్చు కంటిన్యూస్ గా వాళ్ళు పాద పద్మాల గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే సో భగవంతునికి పాద పద్మాలని భక్తులు ఏ విధంగా ఆశ్రయిస్తారు, ఆశ్రయించడం వల్ల ఏం జరుగుతుందని 39 నుంచి 43 వరకు కంటిన్యూస్ గా వాళ్ళ ప్రేయర్స్ ఫోకస్ అంతా స్వామి యొక్క పాద పద్మాల మీదే ఉంటుంది అనమాట. సో అందుకని కంటిన్యూస్ గా అలాగే వస్తుంది మనకి. ఫస్ట్ లో ఏమన్నారు, ఆయన పాద పద్మాలు ఛత్రం లాగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏమని చెప్తున్నారు చూద్దాం. 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ జీవుడు ఎప్పుడు కూడా ఈ 3 క్లేశములు ఏంటి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆనందాన్ని పొందలేడు. సో మరి ఆనందం పొందాలి అంటే ఎందులోంచి బయటపడాలి? ముందు అజ్ఞానం నుంచి బయటపడాలి. ఈ అజ్ఞాన కారణం ఏంటి? అజ్ఞానం ఈ దేహం అనుకుంటున్నాను నేను, భగవంతుని కాంచని అనుకోవట్లేదు అజ్ఞాన కారణంగా. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఏమవుతుంది, నా నిజస్థితి తెలిస్తే నేను భగవంతుని శరణు పెడతాను. అప్పుడు ఆ భగవంతుని యొక్క పాద పద్మ ఛాయని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, అంటే భగవంతుని పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది అని 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం కలుగుతుంది భగవంతుని పాద పద్మాలు చేస్తే? ఏమన్నారు, సవిద్యాం అతః, జ్ఞాన పూర్ణులు అవుతారంట వాళ్ళు. అందుకనే ఏమంటున్నారు, మేము కూడా మిమ్మల్ని శరణాగతి పొందుతున్నాం. ఆ దేవి దేవతలు చెప్తున్నారు, మేమేం ఇండిపెండెంట్ కాదు, మేము కూడా శరణాగతి పొందుతున్నాం. అలాగే భౌతిక జగత్తునందరూ అందరి జీవుల గురించి చెప్తున్నారు. అంటే భౌతిక జగత్తులో ఎవరుంటారు? బద్ధ జీవులు అందరూ ఉంటారు, ముక్త జీవులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. ఈ బద్ధ జీవులు అందరూ కూడా ఈ 3 రకాల క్లేశాలతో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఎటువంటి ఆనందాన్ని పొందరు అని చెప్తున్నారు. ఏమంటున్నారు, శర్మాత్మ నలభంతే అంటే పొందరు, వాళ్ళు ఆనందాన్ని పొందరు, క్లియర్ గా చెప్పేస్తున్నారు. సో మరి ఏం చేయాలి? నిజమైన ఆనందాన్ని పొందాలంటే ఏమంటున్నారు, ఆ పాద పద్మాలను ఆశ్రయించటమే అది నిజమైన సొల్యూషన్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ప్రభుపాద గారు భాగవతంలో కొటేషన్ చెప్పారు కదండి, ఎవరైతే ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవ యందు ఎవరైతే నియుక్తం అయి ఉంటారో వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ హృదయంలో ఉన్న అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. ఇదే విషయం చతుశ్లోకి భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం కదండి, ఈ యొక్క 10.10 కూడా చెప్తున్నారు ఆయన. ఎవరైతే కనుక నా భక్తితో సేవ చేస్తారో ఏమని చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా నన్ను చేరాలో ఆ జ్ఞానాన్ని నేనే ఇస్తాను. ఎందుకని? ఆయన హృదయస్థ పరమాత్మ కింద ఉంటారు, ఆ జ్ఞానం నేనే ఇస్తా అని చెప్తున్నారు. సో అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవటం కారణంగా మనం ఈ దుఃఖాల నుంచి ఉపశమింపబడగలం. అంతేగాని ఈ దివ్య జ్ఞానం కాకుండా నీ యొక్క మానసిక స్పెక్యులేషన్, మెంటల్ స్పెక్యులేషన్, నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఒక డెసిషన్కి వచ్చావు, సరే ఇదే జ్ఞానం అనుకుంటున్నావు, బట్ దాని వల్ల ఇటువంటి ఈ ఉపశమనం అనేది కలిగించదు అంటున్నారు. ఏ జ్ఞానం కలిగిస్తుంది? అది భగవంతుడికి సంబంధించిన దివ్య జ్ఞానం యొక్క జీవుడి యొక్క ఈ యొక్క క్లేశాల నుంచి వాళ్ళకి ఉపశమనం వస్తుంది, ఆనందాన్ని పొందగలడు. అది పొందాలంటే ఏం చేయమంటున్నారు, ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అని చెప్తున్నారు. సో మేము కూడా ఆశ్రయిస్తున్నాం స్వామి అని వాళ్ళు దేవతలు చెప్తున్నారు. సో 41వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆయన యొక్క పాద పద్మాలు దేనికి సోర్స్? ఆయన పాద పద్మాల నుంచి ఎవరుండి ఆవిర్భవిస్తారు? గంగాదేవి కదండి. సో ఆయన చెప్తున్నారు, ఈ యొక్క గంగా నదిని ఆశ్రయించి నీ పాద పద్మములకు అడుగడుగునా శరణాగతులు అగుచున్నారు. సో భగవంతుని యొక్క పాద పద్మం నుంచి వచ్చినది గంగా
భగవంతుని యొక్క ముఖార విందం నుంచి వచ్చింది భగవద్గీత కదండి. వీళ్ళు ఏమని చెప్తున్నారు, ఆయన పాద పద్మాలు ఎలా ఉంటున్నాయి అంటున్నారు, యొక్క లోటస్ ని పోలి ఉంటాయి కదండి, పద్మాన్ని పోలి ఉన్నాయంట ఆయన చరణ చరణ అంటే పాదములు ఎలా ఉన్నాయి, పద్మాన్ని పోలి ఉన్నాయి, పద్మ దళాలను పోలి ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకని రాజహంసలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయండి, ఆ యొక్క లోటస్ దగ్గరే ఉంటాయి. అలాగే భక్తులు ఎప్పుడు కూడా ఈ భగవంతుని యొక్క పాద పద్మాలు ఎలా ఉంటాయి, ఈ యొక్క పద్మ దళాల్లాగా ఉంటాయి. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా అక్కడ హంసల్లాగా ఆయన పాద పద్మాల దగ్గర తిరుగుతూ ఉంటారు. అందుకే కదా ఈ వటపత్ర సాయి ఏమనుకుంటారు, ఎందుకు అందరూ నా పాద పద్మాల్లో ఏముంది, అందరూ వీటిని ఆస్వాదిస్తున్నారు, అసలు ఏం వస్తుంది ఇక్కడ నుంచి, ఏం అమృతం వస్తుందని చెప్పి ఆయన కదండి ఆయన బొటనవేళ్ళు ఆయనే చిక్కుంటూ ఉంటారు. అసలు ఏమొస్తుంది ఇందులో నుంచి, దేనికోసం వీళ్ళందరూ పరితపిస్తున్నారు, నా పాద పద్మాలు వదిలిపెట్టట్లేదు వెళ్ళు అని స్వామికి కూడా కుతూహలం కలుగుతుంది. మన కుంతీదేవి కూడా ఇక్కడ ప్రభుపాద్ గారు కొటేషన్ చేస్తున్నారు. కుంతీదేవి కూడా మనకి ప్రార్థన చేస్తుంది కదా, ఏమంటున్నారు, నమో పంకజనాభాయ నమ పంకజమాలినే నమ కష్టాలు రావాలని పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. సో స్వామి యొక్క పాద పద్మాల గురించి కూడా ఆవిడ పొగుడుతుంది. అది కూడా లోటస్ దళాల్లా ఉంటాయి, ఆయన నావెల్ పాయింట్ లోటస్ లా ఉంటుంది, నేత్రాలు అలాగే ఉంటాయి, పంకజ మాలినే ఆయన ధరించి ఉంటాడు. సో ఇటువంటి పాద పద్మాలని కదండి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది, వాడు ఈ పాప కర్మల నుంచి వాడు ఉద్ధరింపబడతాడు. ఏ విధంగా అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆయన పాద పద్మాల నుంచి గంగ వస్తుంది కదండి. గంగ ఎందుకు పవిత్రమైనది, పరమ పవిత్రమైనది, స్వామి యొక్క పాద పద్మాల నుంచి ఉద్భవించడం కారణంగానే. సో ఏమంటున్నారు, భగవద్గీత యొక్క మహత్యంలో కూడా శంకరాచార్యులు చెప్తారు, మలినం మోచనం పుంసే జల స్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మామూలుగా శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి రోజు స్నానం చేస్తాం కదండి, కానీ సంసారం యొక్క మాలిన్యం ఎక్కడ ఉంటుంది, అది బయట ఉంటుందా, మన శరీరం పైన ఉంటుందండి, ఏమండి హృదయంలో ఉంటుంది మాతాజీ. సో దానికి లోపలికి పంపించాలి, లోపలికి పంపించే సోప్స్ ఏం లేవు, డవ్ సోప్ ఏం వెళ్ళవు లోపలికి, ఓన్లీ బయటే. సో మరి లోపల ఎలాగా క్లీన్ చేసుకోవాలి, శ్రవణం కీర్తనం, ఈ యొక్క గంగాజలం, ఇంకోటి ఏంటంటే ఇచ్చింది జీవుడికి భగవద్గీత, ఈ రెండు పానం చేయాలి. సకృత్ గీతామృత స్నానం, గీత అమృతం లాంటి గీత దాన్ని పానం చేయాలి. అంటే గీతతో రోజు స్నానం చేయాలి. ఎలా చేయాలి, లోపలికి శ్రవణం చేస్తుంటే ఆ లోపల ఉన్న సంసార మలనాశనం, ఈ సంసారంలో ఉండడానికి ఉన్నటువంటి ఆ మలాలన్నీ కూడా అంటే కల్మషాలు, కామ క్రోధ లోభ మోహ మదమాచరాలన్నీ శుద్ధి పడతాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనం శుద్ధీకరణ అవ్వబడతాం. సో అందుకని శంకరాచార్యులు వారు చక్కగా చెప్తారు, ఎవరైతే యమధర్మరాజుతో డిస్కషన్ పెట్టుకోకూడదంటే వాళ్ళు ఏం చేయాలి, నిత్యం గంగా భగవద్గీత రెండు తీసుకోవాలి. గంగనైతే మనం బయట ఉపయోగిస్తాం, లోపలికి తీసుకుంటాం, పానం చేస్తాం. మరి భగవద్గీతను ఏం చేయాలి, శ్రవణం చేయాలి, ఆచరించాలి. సో ఒకసారి నేను ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళు యమధర్మరాజు డిస్కషన్ కావాలంటున్నారు వాళ్ళు. సో నేను చెప్పాను, ఎవరైతే యమధర్మరాజు డిస్కషన్ వద్దో వాళ్ళు గంగాను మరి భగవద్గీత పారాయణ చేయాలి నిత్యం అంటే, మాకు యమధర్మరాజుతో డిస్కషన్ ఇష్టం అండి అంటున్నారు. సో అటువంటి ప్రముఖులు కూడా ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్ గా యమధర్మరాజు ఆ మీటింగ్ అనేది వాళ్ళతో చేసినప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆ రోజు అలా డిజైర్ చేశాను అని కదండి. సో కొంతమంది కోరుకుంటారు కూడా, యమధర్మరాజుతో లెట్ మీ డిస్కస్, ఆయనతో డిస్కషన్స్ ఉండవు, ఇంకా పనిష్మెంట్సే కదండి. సో కొంతమంది ఉంటారు, ఆ విధంగా కూడా ప్రముఖులు ఉంటారు అనమాట. నేను చూస్తా యమధర్మరాజుని ఏం చేస్తారు, యమధర్మరాజు ఏం చేస్తారు, చక్కగా దండని ఇస్తారు అనమాట కదండి. సో అదనమాట. సో మనం ఆయనతో డిస్కషన్ పెట్టుకోకూడదు అంటే బుద్ధిమంతులకి ప్రభుపాద గారు అందుకే చెప్తున్నారు, భగవద్ధామునకి గుట్టకు బుద్ధిమంతులు వాడిని ఆశ్రయించడం. అందరూ ఆశ్రయిస్తారా గంగని భగవద్గీతని, ఆశ్రయించలేరు అందరూ. కొంతమంది ఉంటారు. నాకు ఫస్ట్ లో యాక్చువల్ గా ఇలా ఎందుకు చెప్పారు, అంటే యమధర్మరాజుతో డిస్కషన్ చేయకూడని వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, వాళ్ళు ఆశ్రయించాలని చెప్పొచ్చు కదా అనుకుంటే, అప్పుడు తర్వాత ఎవరైతే ఒక వ్యక్తి నన్ను ఇలా అడిగాక అప్పుడు అర్థమైంది, అంటే యమధర్మరాజు డిస్కషన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అని ఫస్ట్ టైం నాకు అర్థమైంది. సో రకాల జనాలు రకరకాలు ఉంటారు కదండి. సో ఒక్కసారి యమధర్మరాజుతో మీట్ అయితే డిస్కషన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత తప్పు కోరిక అది కదండి. సో కానీ ఎవరైతే డిస్కషన్ చేసుకోకూడదు అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి, గంగని తీసుకోవాలి, అలాగే భగవద్గీతని నిత్యం పానం చేయాలి, అంటే శ్రవణం చేయాలి,
ఆచరించాలి. సో అది 3వ బెనిఫిట్ చెప్తున్నారు. మొత్తం 5 బెనిఫిట్స్ చెప్తారు 39 నుంచి 43 లోపల. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ఛత్రం లాగా ఉంటుంది. రెండో బెనిఫిట్ ఏంటి? జ్ఞానం కలుగుతుంది. ఈ 3వ బెనిఫిట్ జ్ఞానం కలగటం కారణంగా వాళ్ళ క్లేశాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఆనందం కలుగుతుంది. 3వది ఏమని చెప్పారు? ఈ యొక్క సిన్ఫుల్ టెండెన్సీ కదండి, మీ యొక్క పాప కర్మల నుంచి ఉద్ధరింపబడతారు. అలాగే పాప ప్రవృత్తి కూడా పోతుంది. రైట్. సో 42లో ఓకే, మనం 42 చూద్దాం, 42, 43 చూద్దాం. అవి ఆటతో పాదపద్మాల గురించి ప్రేయర్స్ అయిపోతాయి. తర్వాత వేరే ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. 42 యచ్చదయా శృతవత్యా చ భక్త్యా సమృజ్యమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా వ్రజేమ తత్తేంగ్రి సరోజ పీఠం. శ్రద్ధాభక్తులతో నీ పాదపద్మముల గురించి శ్రవణం చేయుట ద్వారాను వాటిని హృదయమునందు ధ్యానించుట ద్వారాను మంజుడు శీఘ్రమే జ్ఞానోత్తి పుత్రుడగును, వైరాగ్య బలముచే ధీరుడగును. కనుక నీ పాదపద్మములు పుణ్యస్థానమును మేము తప్పక ఆశ్రయించము. 43వ శ్లోకం. విశ్వస్య జన్మ స్థితి సంయమార్తే కృతావతారస్య పదాంబుజం తే వ్రజేమ సర్వే శరణం యదీశ శృతం ప్రయచ్చత్య భయం స్వపుంసాం. హే ప్రభు, విశ్వపు సృష్టి స్థితిలేముల కొరకు నీవు అవతారములు దాల్చుదు. కనుకనే నీ పాద పద్మములను మేమందరము ఆశ్రయించి ఉన్నాము. నీ భక్తులకు అవి సదా స్మృతిని అభయత్వమును వసగునట్టివి. ఓకే. సో 42వ శ్లోకం శాంతి మాతాజీ చదవండి మీరు. 43వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. శ్రద్ధా భక్తులతో శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములను ధ్యానించుట వలన కలిగేది అద్భుతములు ఎంతటి ఘనమైనవనగా ఇతర ఏ విధానము దానికి సరిపోలదు. లౌకిక జనుల మనస్సులు సదా కల్లోలితమై ఉండి నియమితమగు స్వీయ యత్నముల ద్వారా పరమసత్యమును అన్వేషించుట వారికి దాదాపు అసాధ్యమై ఉండును. కాని దివ్యమగు నామ యశో గుణాదులను శ్రవణము చేయుట యందు కొద్దిపాటి శ్రద్ధను కలిగి ఉన్నచో అట్టి లౌకికులు సైతము ఇతర జ్ఞాన వైరాగ్య సాధన మార్గములను అతిశయించగలరు. బద్ధజీవుడు దేహభావన ఎందే ఆసక్తుడై ఉండును. తత్కారణమున అతడు అజ్ఞానమున నిల్చును. కాని ఆత్మ జ్ఞానాభ్యాసము భౌతికా శక్తి నుండి వైరాగ్యమును కలుగజేయును. అటువంటి వైరాగ్యము లేనిదే జ్ఞానమునకు అర్థమే ఉండదు. ఇక భౌతిక భోగానుభవం పట్ల పరమ ముండి ఆసక్తి మైథున సుఖమునందు ఆసక్తుడైన వాడు జ్ఞానహీనుడని అవగతము చేసుకొనవలెను. జ్ఞానముతో పాటుగా వైరాగ్యము కూడా కలుగుట ఆత్మానుభవ విధమై ఉన్నది. జ్ఞానము వైరాగ్యము అనడి ఆత్మానుభవమునకు అత్యవసరమగు విషయములు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములకు భక్తియుత సేవను అనుచుట ద్వారా అతి శీఘ్రముగా ప్రకటము కాగలవు. ధీర అనడి పదము ఈ సందర్భమున అతి ప్రధానమైనది. కలత కలిగినప్పుడు చలించని వాడే ధీరుడని పిలువబడును. ఈ విషయమున శ్రీ యమునాచార్యులు ఇట్లు పలికిరి. శ్రీకృష్ణుని భక్తిచే నా హృదయము విఫలమై ఉన్నందున మైథున సుఖము నా ఊహకైనను రాదు. ఆ భావనయే నాకు అసహ్యమును కలుగజేయును. అనగా శ్రీకృష్ణుని పాదపద్మములను శ్రద్ధతో ధ్యానించుట ఎనడి సరళ విధానము ద్వారా కృష్ణ భక్తుడు ఉన్నతుడకు ధీరుడు కాగలడు. ప్రామాణిక గురువుచే మంత్రదీక్షను పొందినట్లుగాను కృష్ణ కథను శ్రవణము చేసడి విషయమున ఆ గురుదేవుని ఆదేశమును అనుసరించున్నట్లుగాను భక్తియుత సేవ చేయగలదు. అట్టి ధర్మయుతుడగు గురువు నిరంతర కృష్ణ కథ శ్రవణము ద్వారా ఆయన నుండి కామింపబడినట్టుది అంగీకరింపబడును. ఆ విధముగా జ్ఞాన వైరాగ్యములందు అభివృద్ధి వాస్తవానుభవంగా భక్తులచే గ్రహింపబడును. ధర్మయుతుడగు భక్తుల నుండి శ్రవణము చేయుట ఎనడి ఈ విధానము శ్రీ చైతన్య మహాప్రభు గట్టిగా ప్రతిపాదించిరి. దీన్ని అనుసరించుట ద్వారా మనుజుడు ఇతర విధానములన్నిటినీ జయించి అత్యున్నత ఫలితమును సాధించగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విశ్వం యొక్క సృష్టి స్థితి లయముల కొరకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేది 3 అవతారములు కలవు.
దృగ్గోచరమగు వ్యక్తీకరణమునకు కారణభూతమగు త్రిగుణములకు వారు నియామకులు లేదా ప్రభువులు. విష్ణువు సత్వగుణమునకు ప్రభువు కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రభువు, ఇక మహేశ్వరుడు తమో గుణమునకు ప్రభువు. అట్టి గుణములను అనుసరించి భక్తులు యందు వివిధ రకముల వారుందరు. సత్వగుణ ప్రధానులు విష్ణువును ఆరాధింతురు, రజోగుణ ప్రధానులు బ్రహ్మదేవుని అర్చింతురు, తమోగుణ ప్రధానులు శివుని అర్చింతురు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమునగు ఆదిదేవుడు అయినందున ఈ ముగ్గురు అధిష్టాన దేవతలు అతని అవతారములై ఉన్నారు. దేవతలు దేవదేవుని పాదపద్మములనే నేరుగా ఆశ్రయించరు కాని వివిధ అవతారములను కాదు. అయినను భౌతిక జగమందలు విష్ణువు అవతారం ప్రత్యక్షముగానే దేవతలచే అర్చించబడును. విశ్వకలాపముల నిర్వహణమందు ఏదేని కష్టము కలిగినప్పుడు దేవతలు క్షీరసాగర వాసి విష్ణువును సమీపించి తమ కష్టమును విన్నవించుకుందరని పలు గ్రంథముల నుండి విదితమగుచున్నది. భగవానుని అవతారములై అయినప్పటికీ బ్రహ్మదేవుడు శివుడు విష్ణు భగవాన్ని ఆరాధింతురు. ఆ రీతిని వారు దేవతలయందే గణింపబడిరి కాని దేవదేవునిగా కాదు. విష్ణువును ఆరాధించేవారు దేవతలని పిలువబడగా ఆ విధముగా చేయని వారు అసురులని పిలువబడదురు. విష్ణువు ఎల్లప్పుడూ దేవతల పక్షమునే వహించును, కానీ బ్రహ్మరుద్రాదులు కొన్ని మార్లు అసురుల పక్షమును కూడా వహించరు. దీని భావము అసురుల అభిమతంతో వారు ఏకీభవించరని కాదు, కానీ అసురులపై నియంత్రణమును సాధించుటకు వారు కొన్ని మార్లు అట్టిదేదో కావించుచుందరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పటికి మనం ఆల్రెడీ 3 శ్లోకాలు చూసాము పాదపద్మాల గురించి. ఇప్పుడు 42లో ఏం చెప్తున్నారు? ఆయన్ని ఆశ్రయిస్తే ఆ జ్ఞానంతో పాటు ఏమొస్తుందంటే వైరాగ్యం కూడా వస్తుందంట. సో కేవలం జ్ఞానం సరిపోదు కదండి. ఓకే, మనం భగవంతుని యొక్క అంశలం, మనం ఆయన సేవకులు అని తెలిస్తే సరిపోతుందా? లేదు, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కూడా కావాలి. సో భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని విజ్ఞానం కింద చేసినప్పుడు, అంటే ఆచరిస్తున్నావు ఏదైతే అనుభవపూర్వకమైన జ్ఞానం విజ్ఞానం. సో ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తున్నావు తెలిసిన జ్ఞానం, అంటే భక్తియుత సేవ చేస్తున్నావు అంటే ఆ విధంగా భగవంతునికి నువ్వు ఆసక్తి పెంచుకోవటం కారణంగా ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వస్తుంది కదండి. ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వచ్చినప్పుడు ఈ భౌతిక విషయాల్లో ఒక్కోసారి చెప్పుకున్నాం కదా, భౌతిక ప్రపంచంలో దుఃఖం సుఖం కదండి, లాభం నష్టం, గౌరవం అగౌరవం, వేడి చలి, ద్వంద్వాలు ఉంటాయి. అప్పుడు అవి వచ్చినప్పుడు వాటికి కలత చెందకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? ధీరా. అటువంటి వాళ్ళు ధీరుడు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కలత చెందకుండా ఉంటారు. అంటే భౌతిక ప్రపంచంలో ఏ విధంగా అయినా ఇంద్రియాలు కలత చెందే అవకాశాలు అన్లిమిటెడ్ గా ఉంటాయి. కానీ ఎవరైతే గనక ఈయన యొక్క పాద పద్మాలని వాటి గురించి శ్రవణం చేసి ఆ పాద పద్మాలని, స్వామి యొక్క పాద పద్మాలు వాళ్ళ హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటే ఆ జ్ఞానంతో పాటు ఏమవుతుందంట? ఈ వైరాగ్యం కూడా పెరుగుతుందంట. ఇది 4వ బెనిఫిట్ అనమాట స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం కారణంగా. అందుకనే ఏమంటున్నారు? నీ పాద పద్మముల పుణ్యస్థానం అంగ్రి సరోజ పీఠం. శ్లోకంలో ఏమంటున్నారు? వ్రజేమ తత్తే తత్తే అంగ్రి సరోజ పీఠం. సో పాద పద్మముల పుణ్యస్థానాన్ని మేము కూడా ఆశ్రయిస్తాం అని ఎవరికి చెప్తున్నారు? కారణోదక సాయి విష్ణువుకి చెప్తున్నారు. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎలాగైతే దుఃఖాలయమో మనం కూడా చెప్పుకున్నాం, ఏంటిది? మైథున కారాగారం. సో ఈ ప్రకృతి, ఈ మాయాదేవి కనపడని సంఖ్యలతో బంధిస్తుంది. ఏంటవి? మైథున సుఖం అనే బంధనాలు ఉంటాయి. మనకేం కనిపించట్లేదు కదండి చేతుల కంటే, ఇన్విజిబుల్ సంఖ్యలు, ఇంకా సొఫిస్టికేటెడ్ పనిష్మెంట్ ఇది కదండి. సో ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క అంశాలు అని తెలిసినప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడగలం. సో బయటపడిన వ్యక్తి దీని నుంచి ఎలా చూస్తారని చెప్పడానికి ఇక్కడ యమునాచార్య ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో యమునాచార్యులు ఏమంటారు? ఎందుకంటే నా హృదయం భగవంతుని యొక్క పాద పద్మాల మీద ఆసక్తి భక్తితో కారణంగా ఎప్పుడైనా ఈ యొక్క మైత్ర సుఖం అనేది ఊహకు వచ్చినా ఏం చేస్తాడంటే ఆయన ఊహ మీద ఆయన ఉమ్మి వేస్తాడంట కదండి. అసహ్యాన్ని తెచ్చుకుంటా అంటే ఉమ్మి వేస్తానని చెప్తాడు ఆయన. యమునాచార్య డైరెక్ట్ గా ఏం చెప్తారు? అటువంటి ఆలోచన మీద నేను ఉమ్మి వేస్తాను, అంటే నేను అటువంటి వాటిని ఎంటర్టైన్ చేయను అంటే. ఆ శక్తి ఎలా వచ్చిందండి? అంతటి వైరాగ్యం ఎలా వచ్చింది? భగవంతుడి పట్ల ఆసక్తి. ఎంత ఆసక్తి ఉంటే భౌతిక విషయాల పట్ల అంత వైరాగ్యం వస్తుంది. సో భౌతిక ప్రపంచంలో ఒక దానికి పట్ల మనకు వైరాగ్యం రావట్లేదు అంటే మనం డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి? ఆ వస్తువుని ఇసిరేయటమా, పాడేయటమా, చంపేయటమా, లేకపోతే ఏం చేయాలి? భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకుంటే అప్పుడు ఈ వస్తువు మన దగ్గర ఉన్నప్పటికి కూడా మనకి అటాచ్మెంట్ ఉండదు. ఎంతమంది భక్తులు ఉన్నారు? అంబరీష్ మహారాజు
యుధిష్ఠిర్ మహారాజు, వీళ్ళందరికీ అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి పరీక్షణ్ మహారాజుకి కదండి. సో అయినప్పటికీ వాళ్ళు దేని పట్ల అటాచ్మెంట్ లేదు. పరీక్షణ్ మహారాజు ఎలా విడిచిపెట్టాడో, ఏదైతే ఒక పాత వస్త్రాలు ఎలాగే సునాయాసంగా విడిచిపెడతాం కదా, ఆ విధంగా తన మొత్తం చక్రవర్తి అయిన మొత్తం అంతటిని సునాయాసంగా అందమైన భార్య, చక్కగా మంచిగా వినే పిల్లలు అందరిని విడిచిపెట్టి ఆయన తృణప్రాయంగా రాగలిగాడు కదండి. వాళ్ళందరికీ ఎంత గొప్ప ఐశ్వర్యమైన ఈ యొక్క శుద్ధ భక్తులకి ఎలా వస్తుంది? అది ఒక రాయికి ఎంత వాల్యూ ఉంటుంది? మనలాంటి వాళ్ళు రాయికి ఎంత వాల్యూ ఇస్తాం? వజ్రం పక్కన పెట్టి రాయికి ఎంత వాల్యూ ఇస్తాం? రాయికి చాలా తక్కువగా ఇస్తాం. అలాగే వాళ్ళకి శుద్ధ భక్తులకి భక్తి అనేది వజ్రం లాంటిది. ఈ భౌతిక ఫెసిలిటీస్ అన్ని రాయి లెక్క. సో రాయిని ఎలా పడేస్తారు? రాయి పోతే ఏడుస్తామా కూర్చుని? పోయింది నా రాయ ఏడం, ఓకే రాయే కదా పోయింది. అది వజ్రం పోతే ఏడుస్తారు కదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం వజ్రం సంపాదించాలని అనుకోవట్లేదు కాదు కదా, ఈ రాళ్ళు పోగేసుకుంటున్నాం, రాయి పోతే మళ్ళీ ఏడుస్తున్నాం. ఇది మన పరిస్థితి. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తున్నారు? ఈ రాయి గురించి అంతగా పట్టించుకోరు. ఉన్నా లేకపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆ వజ్రాన్ని కాపాడుకుంటూ ఉంటారన్నమాట. అది భగవంతుని యొక్క భక్తి యుక్త సేవ భగవంతుని పట్ల. సో మనకి ఆ వజ్రం లేదు, ఈ ఉన్న రాళ్ళే మొత్తం కాబట్టి ఒక్కొక్క రాయి పోయినా ఒక్కొక్క రాయి కలెక్ట్ చేయలేకపోయినా ఏడుస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనకి ఈ రాళ్ళు కాదు, ఆ వజ్రం మనం పొందాల్సింది అని తెలిసినప్పుడు, అప్పుడు మనం వీటి పట్ల వైరాగ్యం సునాయాసంగా వస్తుంది. కానీ ఆ వజ్రం గురించి తెలియదు. అప్పుడు ఏమవుతుంది? ఇదే మొత్తం అనుకుంటాం, ఆ రాయే మొత్తం అనుకుంటాం. ఆ రాయి పోయినా ఏడుస్తాం, రాకపోయినా బాధపడతాం కదండి. ఆసక్తి పెట్టుకుంటాం ఆ రాళ్ళ పట్ల. కానీ వజ్రం వచ్చినప్పుడు ఈ రాళ్ళ పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. ఆ గులకరాలను తీసుకెళ్లి బీరోలు ఎవరు పెట్టుకోరు వజ్రాలు ఉన్నప్పుడు కదండి. అలాగే భక్తి ఉన్నప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది ఏమవుతుంది? స్లోగా క్షీణిస్తుంది. ఒకానొక సమయంలో వాటి గురించి వాళ్ళు చింతించకుండా ఉంటారనమాట. ఆ విధంగా ధీరుడు అవుతారు, కలత చెందకుండా. ఏ విధంగా అయితే యమునాచారి ఇక్కడ చెప్తున్నారు. సో మరి ఈ విధంగా ఎవరైనా ధీరుడు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుపాద్ గారు సొల్యూషన్ ఇక్కడ చెప్తున్నారు. ప్రామాణిక గురువుచే మంత్ర దీక్షను పొందాలంట కృష్ణ కథను శ్రవణం చేయాలి. ఎవరి నుంచి? ఒక ప్రామాణికమైన గురు పరంపరలో వచ్చిన వ్యక్తి నుంచి నిరంతరం కృష్ణ కథని శ్రవణం చేయాలి. ఆ విధంగా ఏమవుతాయి? జ్ఞానం వస్తుంది, ఒకటి భగవంతుడి పట్ల జ్ఞానం, దివ్య జ్ఞానం వస్తుంది, మళ్ళీ వైరాగ్యం, రెండు కూడా ఆ భక్తులకి రావటం అనేది జరుగుతుంది. సో ఇది 4వ బెనిఫిట్. భగవంతుని పాదపద్మాలను ఆశ్రయిస్తే ఏంటి? జ్ఞానం, వైరాగ్యం వస్తాయి. 5వ బెనిఫిట్ 43వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏ ప్రభు, నువ్వు మొత్తం ఈ యొక్క అన్ని అవతారాలకి మూలం. ఏంటి అవతారములు? సృష్టికి సృష్టి స్థితి లయములు, గుణావతారములు బ్రహ్మ, విష్ణువు, శివుడు. సో వీళ్ళ ముగ్గురికి కూడా అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? అందరూ స్వామి నుంచి వస్తున్నారు కదండి. అందరూ స్వామి నుంచి వస్తున్నారు. అందుకనే వీళ్ళు వేరే వేరే ఎవరిని ఆశ్రయించట్లా, స్వామి నిన్నే ఆశ్రయిస్తున్నాం. సో నువ్వే కదా ఇవన్నీ గుణావతారాలన్నీ తీసుకుంటావు. సో మేము ఎవరిని ఆశ్రయించట్లా స్వామి, నిన్నే ఆశ్రయిస్తున్నాం. ఎందుకని ఆశ్రయిస్తున్నారంట? ఆయన పాదపద్మాలు ఏంటి అనేది ఇంకొకటి చెప్తున్నారు. ఏంటవి? స్మృతం ప్రయచ్చతి, స్మృతిని కలిగిస్తాయి. ఏ స్మృతిని? మన యొక్క నిజ స్థితిని గుర్తు చేస్తాయి అవి. అభయం స్వపుంసాం, భక్తులకి అభయత్వాన్ని ఇస్తాయి. అంటే భయరాహిత్యం. భక్తులకి ఈ అభయత్వం ఎలా వస్తుంది? వాళ్ళు భగవంతుడికి పాదపద్మాలు గట్టిగా పట్టుకోవటం కారణంగా వాళ్ళు ఎటువంటి విషయాల్లో వాళ్ళు భయభీతులు అవ్వరు అన్నమాట. అదే కాకుండా బద్ధజీవుడు ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు కదండి. దేహం గురించి, దేహం నుంచి వచ్చిన ఆస్తుల గురించో, దేని గురించి అయినా, పుత్ర పౌత్రుల గురించో కదండి, కలత్రాది భార్య, అలాగే తన యొక్క వంశీయులు, తన అటాచ్మెంట్స్, ఇవన్నీ కూడా బంధనాలతో ఉంటాడు. ఎప్పటి వరకు? భయపడుతూ ఉంటాడు, ఏదైనా పోతుందేమో అని భయం కదండి. ఎప్పటి వరకు? భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించినంత వరకు కూడా. భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించిన వాళ్ళకి ఏంటి? స్మృతి కలిగి ఉంటారు వాళ్ళు, భగవంతుని యొక్క అంశాన్ని. ఇంకొకటి ఏం జరుగుతుంది? అభయత్వం, భయరాహిత్యం పొందుతారు వాళ్ళు. సో ఎప్పుడైతే మనం అందరికంటే శక్తిమంతుడైన అతను ఆశ్రయించామనుకోండి, ఎలా భయం ఉంటుంది మనకి? ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్తారు. ఎప్పుడైతే చిన్నపిల్లవాడు వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ 10 కుక్కలున్నా భయపడ్డు. ఆ కుక్కని ఇంకా మెరుమెరు చూస్తాడు, ఏం చేస్తావులని. అది ఒక్కడే వెళ్తున్నాడు అనుకోండి, ఆ చిన్న కుక్క చిన్నగా మురిగినా భయపడిపోతాడు వాడు, భయపడాల్సి వస్తుంది కదండి. అలాగే ఎప్పుడైతే మన వెనకాల స్వామి ఉన్నాడో, మనం ఆయన పాదపద్మాలు పట్టుకున్నాం, సో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? స్వామి రక్షణలో ఉన్నాం. అది అభయత్వం. అందుకనే మనం చూస్తాం, ఈవెన్ ఈ యొక్క బలి చక్రవర్తి వృత్తాంతంలో కూడా విన్నాం. బలి మహారాజ్కి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే స్వామి యొక్క పాదపద్మాలను గట్టిగా పట్టుకున్నాడు. ఈ సిచ్యువేషన్ నుంచి కూడా నన్ను భగవంతుడే కాపాడతాడు
అందుకని చాలా దృఢంగా ఉన్నాడు అనమాట. సో భక్తులకి అదే ధీమా, ఏదైనా ఒకటి వచ్చినా ఈ సిచ్యుయేషన్ లో నేను ఉండడానికి కారణం భగవంతుని శాంక్షన్ లేక ఈ సిచ్యుయేషన్ లో నేను ఉండను. కాబట్టి ఈ సిచ్యుయేషన్ నుంచి బయటకు కూడా నా స్వామి తీసుకురాగలడు. సిచ్యుయేషన్ లో నన్ను ఎలా అయితే పెట్టగలిగాడో సిచ్యుయేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేది కూడా నా స్వామి అని అంత నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళు భయపడరు అన్నమాట. సో ఎవరైతే ఆయన శరణాగతి పొందుతారో వాళ్ళందరూ దేవతలు, శరణాగతి పొందని వాళ్ళందరూ కూడా అసురులు కదండి. సో ఇది మనం అర్థం చేసుకుందాం. సో రేపొద్దున్న మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ప్రేయర్స్. మిగతా ప్రేయర్స్ ఏం చేస్తారు వాళ్ళు, ఎవరు క్వాలిఫైడ్ పీపుల్ నీ యొక్క పాద పద్మాల దగ్గర అందరూ ఇప్పుడు అయితే పాద పద్మాల గురించి ఇంతలా పొగిడారు కదా, ఇప్పుడు భగవంతుడు అడగవచ్చు, ఏమయ్యా మరి అందరూ ఎందుకు నా పాద పద్మాలను ఆశ్రయించట్లా? మీరు చెప్తున్నారు నా పాద పద్మాలను ఆశ్రయిస్తే దుఃఖాల నుంచి విముక్తి అంటున్నారు, పాపాల నుంచి పాపకర్మల నుంచి విముక్తి అంటున్నారు, జ్ఞానం వైరాగ్యం వస్తుంది అంటున్నారు కదండి. ఇంకోటి ఏమన్నారు, అంబ్రెల్లాకి ఛత్రంలా పనిచేస్తుంది అన్నారు, వాళ్ళకి స్మృతి అభయత్వం ఉంటుంది అంటున్నారు. కానీ అందరూ నన్ను నా పాదపద్మాలను ఆశ్రయించట్లేదు కదా అని అంటే స్వామి అప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్తారు, ఇప్పుడు స్వామి దానికి కూడా ఒక అర్హత కావాలి, అందరూ ఆశ్రయించలేరు అని చెప్పి ఆ ఎవరు ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళ గురించి ముందు చెప్తారు. 44, 45లో ఎవరు అన్క్వాలిఫైడ్ పీపుల్, ఎవరు ఆశ్రయించలేరు అని చెప్తారు. 45 నుంచి 47 వరకు ఎవరు ఆశ్రయించగలరు అని చెప్తారు అనమాట. అని చెప్పిన తర్వాత 48 నుంచి 51 వరకు మళ్ళీ ప్రార్థిస్తారు, ఓ స్వామి దయచేసి మీ సేవలో మేము ఉండటానికి కావాల్సిన డైరెక్షన్స్ మళ్ళీ సృష్టిని మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో ఇది పద్ధతి. యాక్చువల్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ గా మనం దేనికి వెళ్ళాం అది ఇవ్వండి అని చేపట్టం. ఏం చేస్తాం, ముందు గ్లోరిఫై చేస్తాం కదండి. నారద మునిని కూడా వ్యాసదేవుడు ఎంతలా గ్లోరిఫై చేస్తారు, అలాగే నారద ముని కూడా బ్రహ్మదేవుని ఎంతలా గ్లోరిఫై చేస్తారు కదండి. పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ కోసం ఎలా గ్లోరిఫై చేస్తారు. ఇప్పుడు మనం విదుర మైత్రేయ సంవాదం వింటున్నాం, విదురుడు ఎంతెంతగా గ్లోరిఫై చేస్తూ ఉంటాడు మైత్రేయుని. ఫస్ట్ గ్లోరిఫై చేసి ఆ తర్వాత వాళ్ళు ఏ రిక్వెస్ట్ పెట్టాలో పెడతారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఆయన పాద పద్మాలని గ్లోరిఫై చేస్తున్నారు. ఇంత పరమం అతి ఉత్తమమైనవి, ఇది పరమ షెల్టర్, అల్టిమేట్ షెల్టర్ అయ్యా. అందరూ పొందలేరు ఈ ఆశ్రయం. కొంతమంది అన్క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళు పొందలేరు. క్వాలిఫైడ్ మాత్రమే ఆశ్రయం పొందుతారు. కానీ మేము నీ పాదపద్మాలను ఆశ్రయించాం, దయచేసి మాకు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, మాకు నెక్స్ట్ ఏ విధంగా సేవ చేయాలి, ఈ విశ్వ కార్యకలాపాల్లో మేము ముందుకు వెళ్ళాలంటే ఈ సృష్టిని మీరు కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు అనమాట. కంటిన్యూ చేస్తే కదా విశ్వ సృష్టి ముందుకు వెళ్తేనే కదా వీళ్ళు ఆయన సేవలో ఉండగలరు అని వాళ్ళు ప్రార్థిస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ స్వామి గర్భోదక సాయి విష్ణువు కింద ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు మనం చక్కగా స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే ఏంటి అన్నవి 5 బెనిఫిట్స్ విన్నాం. ఎవరికైనా గుర్తున్నాయా 5? అంబ్రిలా అలా ఉంటుంది. ఓకే, ఛత్రం. ఇంకోటి ఇంకెవరు చెప్తారు రెండోది? జ్ఞానం వైరాగ్యం వస్తుంది మాతాజీ. జ్ఞానం వైరాగ్యం రెండోది చెప్పారు. ఓకే, ఇంకెవరు నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. స్మృతి అభయత్వం. ఆయన పాదాలను ఆశ్రయిస్తే సమస్త తీర్థాలను ఆశ్రయించడం. అప్పుడు ఏమవుతుంది, తీర్థాలను ఆశ్రయిస్తే ఏమవుతుంది, కల్మషాలు అనేవి పోతాయి, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఓకే, 3 అయ్యాయి. ఇంకా 2 త్రివిధ తాపముల నుండి స్మృతి అభయత్వం. 4 ఇంకొకటి త్రివిధ తాపములను దాటగలడు. వివిధ తాపాలను ఏ విధంగా దాటుతాడు? పాదపద్మం చేరడం చేరితే ఏమవుతుంది, జ్ఞానం జ్ఞానం పొందుతారు. భగవంతునికి సంబంధించిన దివ్య జ్ఞానాన్ని పొందటం కారణంగా వాడు అజ్ఞాన నివృత్తి అవ్వటం కారణంగా వాడు త్రివిధ తాపత్రయాల నుంచి బయటపడతాడు. ఇవి 5 స్వామి అని పాదపద్మాన్ని ఆశ్రయిస్తే పొందే లాభాలు అన్నమాట. అది వాళ్ళు చెప్తున్నారు. మేము అందుకే ఆశ్రయిస్తున్నాం, ఇంకెవరిని ఆశ్రయించట్లేదు ఓ స్వామి అని చెప్పి కారణోదక సాయి విష్ణువుని వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. సో రిమైనింగ్ ప్రేయర్స్ రేపు చూద్దామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? మాతాజీ, నాకు ఒక డౌట్ ఉంది మాతాజీ. అడగండి మాతాజీ. పొద్దున్న దాంట్లో ఉంది. ఓకే, అడగండి. అది ఎంత గుర్తు పెట్టుకున్నానో మర్చిపోతానేమోనని. ఓకే ఓకే, అడగండి. ఏంటండి? సుఖదేవ్ గోస్వామి 16 ఏళ్ళు అమ్మ కడుపులో ఉండి బాలుడుగా తిరిగి వచ్చాడు. 16 ఏళ్ళ బాలుడుగా. ఈ 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా వచ్చారు?
వీళ్ళు శ్రీనివాస్ వీళ్ళకి అంత సమయం ఉండదు, డైరెక్ట్ గానే పెద్దగా వచ్చేస్తారు వాళ్ళు. చాలా పెద్దగానే వచ్చేస్తారు, తర్వాత తపస్సు ఆచరిస్తారు. యాక్చువల్ గా వాళ్ళు పుట్టడం ఐ థింక్ రాక్షసులు ఎలా పుడతారంటే పెద్దగానే పుట్టేస్తారు యాక్చువల్ గా. ఇక్కడ ఎలా పుడతారు అనేది మనకు భాగవతంలో చెప్పరు, కానీ మామూలుగా అయితే రాక్షసులు ఒకేసారి పెద్దగా పుట్టేస్తారు వాళ్ళు కదండి. వాళ్ళు ఒకేసారి పెద్దగా పుట్టేస్తారు, కానీ ఇక్కడ మనకి ఆవిర్భవించారు అని చెప్పారు, వాళ్ళు చిన్నగా ఆవిర్భవించారు అని మనకి చెప్పరు, కానీ వాళ్ళకి నామకరణం అనేది చేస్తారు అది చెప్పారు. మరి ఈ యొక్క సుఖదేవ్ గోస్వామి లాగా 16 ఏళ్ళు డైరెక్ట్ గా అలా పుట్టారు, ఇక్కడ 100 ఏళ్ల పిల్లల్లాగా పుట్టారని రాయలేదంటే మామూలుగానే పుట్టారని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాల వాళ్ళలాగా పుట్టి ఉంటే అలా రాసేవారు కదా భాగవతంలో. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఆ యవ్వనుడి కింద 16 ఇయర్స్ యంగ్ బాయ్ కింద శరీరం అంతా కూడా దృఢంగా ఫామ్ అయిన అతను అలా నడుచుకుని వెళ్ళారని క్లియర్ గా రాశారు. మరి వీళ్ళు 100 సంవత్సరాల బాబు కింద పుట్టారని రాయలేదు, అంటే మామూలుగానే వచ్చారు వాళ్ళు, మామూలుగానే వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సైజు ఎంత ఉంటుందండి, వాళ్ళ అంత ఆ సైజులో ఆవిడ గర్భంలో ఉంటే కష్టం ఆవిడకి. వాళ్ళు మామూలు శిశువు కిందనే వస్తారు, బట్ తర్వాత వాళ్ళు చాలా పెద్ద పర్వత ఆకారంలో పెరిగిపోతారు వాళ్ళు. వాళ్ళు నుంచుంటే అంధకారం వస్తుంది అన్ని డైరెక్షన్, అంటే వాళ్ళు అంత ఇప్పుడు ఏదైనా పర్వతం వచ్చింది అనుకోండి, దాని వెనకాల ఏదైనా లైట్ ఉంటే మనకి అందదు కదా, అంత పెద్ద గైగాంటిక్ పర్వత ఆకారం లాగా వాళ్ళ శరీరాలు ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాల్లో ఉంటాయి వాళ్ళ శరీరాలు. సో అంత పవర్ఫుల్ అవుతారు. ఐ థింక్ వాళ్ళు మామూలుగానే పుడతారు, తర్వాత పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాల పుట్టారని ఇక్కడ రాయలేదు కాబట్టి మామూలుగానే పుట్టారని మనం తీసుకోవాలి అదంట. ఓకే, కానీ రాక్షసులు అయితే వీళ్ళు రాక్షసులు కాదు, బట్ శాపగ్రస్తుల కింద వచ్చారు. మామూలుగా అయితే రాక్షసుల్లో డైరెక్ట్ గా ఇప్పుడు ఇది దితి అనే ఆవిడ రాక్షసి కాదు కదా, మామూలుగా రాక్షసులు పుట్టిన వాళ్ళు డైరెక్ట్ గా కొంచెం పెద్దగానే పుట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు మరి సంతానాన్ని పెంచుతారు, కొన్ని కొన్ని ఉంటాయి కదా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి కృష్ణుడు ఆ విధంగా ఇస్తారనమాట. వాళ్ళు డైరెక్ట్ గానే పెద్దవాళ్ళుగా పుడతారు, బట్ వీళ్ళైతే అలా పుట్టారని రాయలేదు కాబట్టి చిన్నగానే పుట్టి ఉండవచ్చు, చిన్నగానే అదనమాట. ఓకే, సో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి డివోటీస్? ఓకే, జై హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు మనం 11ంటికి కలుద్దాం. రేపు వరాహస్వామి ఏ విధంగా హిరణ్యాక్షుణ్ణి సంహరించారు చాలా అద్భుతంగా వస్తుంది, అది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. ఇది 3వ స్కందం ఇది వచ్చి సెకండ్ పార్ట్ వచ్చి మేము ఇంకొక దీంట్లో వింటున్నాం మాతాజీ. ఇందులో వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అది యశోద మాతాజీ, లక్ష్మీ వల్లపాటి వాళ్ళ మాతాజీ వాళ్ళందరూ కూడా ఎలా పుట్టారు అంటే ఆ కర్తమ్ముని దేవహూతి ఎలా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఎంతమంది అవన్నీ వినున్నాం. ఓకే, రేపు అదే మనం డిస్కస్ చేసుకుంటాం. రేపు అదే అయితే మీకు ఈజీగానే ఉంటుంది ఆ ఫ్లో కూడా అయితే. అది కొంచెం చాలా వరకు ఓకే, సో ఐడియా ఉంటే మీరు ఫాస్ట్ ట్రాక్ లో వెళ్ళినా మీకు ఇబ్బందిగా ఉంటుంది, బానే ఉంటుంది అది, కానీ చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళకి యాక్చువల్ గా ఇది స్టోరీ కదా, ఇబ్బంది ఏమి ఉండదు. ఫిలాసఫీ దగ్గర కష్టంగా ఉంటుంది, కానీ స్టోరీ మనం మాటలతో చెప్పుకుని వెళ్ళొచ్చు. అందులో ఇంపార్టెంట్ విషయాలు మొత్తం పిన్ టు పిన్ తీసుకోకపోయినా అందులో స్టోరీలో ఉన్న ఏమంటారు ప్రైమరీ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి స్టోరీ మొత్తం కవర్ అయిపోతుంది. బట్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేవి శ్లోక బై శ్లోక వెళ్ళాలి, అదనమాట. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.